తిమోతికి రాసిన రెండో పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఎవరైనా చదువుతారా? తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉంది. ఆగుదాం. ఇది చాలా బలమైన స్టేట్మెంట్. ఇది అపోస్తలుడైన పౌలు గారు ఆయన వెళ్ళిపోతూ రాసిన చివరి పత్రిక. చాలా జాగ్రత్తగా వినండి, ఒక సున్నితమైన అంశం ఇది. అన్ని సంఘాలకి, దేవుడు కోరుకున్న సంఘానికి ప్రత్యేకత ఏంటన్నది ఒక్క వచనం తెలుస్తుంది. సంఘాలు చాలా ఉన్నాయి. టౌన్లో ఉన్నాయి, టౌన్ వెలుపలు ఉన్నాయి, సిటీలో ఉన్నాయి, రూరల్లో ఉన్నాయి. 70 సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరు కూడా ఇదే వాక్యాలు, అంటే ఈ రిఫరెన్స్ తీసే మాట్లాడతారు. ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు, ఇన్ని సంఘాల మధ్య ఈ సంఘానికున్న ప్రత్యేకత ఏంటని మీరు నన్ను అడగగలిగితే ఈ రిఫరెన్స్ని బట్టి మీకు ఒక ఆన్సర్ నేను చేయగలను. సత్యము. సంఘమట సత్యానికి స్తంభమట, సంఘమట సత్యానికి ప్రతినిధిగా ఉండాలట, సంఘమట సత్యానికి ఇమేజ్గా నిలబడాలంట. ఈరోజు లేదు, సంఘాల్లో సత్యం లేదు. ఈరోజు చూడండి, ఎక్కడ లేని సాక్ష్యాలు చెప్పడం మంచిదే. ఒకప్పుడు తిరిగిపోతున్నండి మారాను, వెరీ గుడ్, మంచి సాక్ష్యం. ఒకప్పుడు తాగుబోతున్నండి మారాను, వెరీ గుడ్ సాక్ష్యం. కానీ గంటలు సాక్ష్యం చెప్పి చివరిలో ఆమెనని ఇంటికి వెళ్ళిపోతున్నారంటే దానివలన ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ తిరిగిపోతే ఎందుకు మారాడు? నువ్వు తిరిగిపోతువురా అని చెప్తే మారడు వాడు. ఆ తాగుబోతు ఎందుకు మారాడు? నువ్వు తాగుబోతువురా అని చెబితే మారడు వాడు. వర్డ్, గాడ్స్ వర్డ్ అన్నది ఎక్స్పోజ్ చేయబడాలి. దేవుని వాక్యాన్ని వివరణాత్మకంగా మాట్లాడాలి. ఏం చెబితే మారుతారంటే, నా సాక్ష్యం చెబితే మీకు దేవుడు కనబడతాడు లేదో కానీ మీకు దేవుడు కనబడే కన్నా నేను కనబడతాను. నా సాక్ష్యం వివరించుకుంటూ నేను పోతే మీరు దేవుడికి ఫ్యాన్స్ అవుతారు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి, జేమ్స్కి ఫ్యాన్స్ అవుతారు. టెస్టమనీ చెప్పొద్దు అంటలేదు, కానీ టెస్టమనీ వెనకాలే వివరించాల్సిందే చెప్తున్నా. వాక్యము. సాక్ష్యాలు ఎక్కువైపోయాయి, నవ్వుకునే సాక్ష్యాలు ఎక్కువైపోయాయి. ట్రోల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. బయట ఎవరైతే ప్యాగన్స్ ఉన్నారో వాళ్ళందరూ చిన్న కామెంట్లు పెడుతున్నారా, సుత్తిగలరా మీరు అందరూ అంటున్నారు. అన్నీ ఎలాంటివి చెప్తారా? సైన్స్ ఉండదు, లాజిక్ ఉండదు, ఒక బేస్ ఉండదు, మీరు చెబుతున్న దానికి హిస్టరీ ఉండదు. అన్నీ ఎలాంటివి చెప్పి మబ్బి పెడతారా ప్రజలు. అసలు మీ రిలీజనే ఒక కల్ట్ రిలీజన్ అని ఈరోజు కామెంట్ చేయట్లేదా? కొన్ని టెస్టిమనీలు వింటుంటే మనకైనా వస్తుంది, డౌట్ వస్తుంది. ఏమైందని అడిగితే ఆవిడెవరో ఉంది, నేను పేరు ఎత్తకూడదు, ఆ సహోదరుని కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, మరి ఎందుకు చెబుతుందో, మరి ఏమనుకుందో, భయం లేదో ఏంటో, ఆ పులిపేట మీద నిలబడి ఆ గొడ్డల సాక్ష్యం ఎంతమందికి కామెడీ అయిపోయింది. ఒక ఆమె గొడ్డల సాక్ష్యం అంటుంది, ఒక ఆమె ఏమో పిల్లుల సాక్ష్యం అంటుంది, ఒక ఆమె ఏమో ఎలకల సాక్ష్యం అంటుంది, ఒకడేమో ఆవకాయ పచ్చడి అంటాడు, మరొకడేమో గోంగూర పచ్చడి అంటాడు. ఈ సాక్ష్యాలు ఏంటంటే పిచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో. అది క్రిస్టియన్ ప్లాట్ఫామ్ అవడం చాలా బాధాకరం. వీళ్ళ సాక్ష్యాలు దేన్ని బేస్ చేసుకుని చెప్తే బాగుండు, కానీ వీళ్ళ సాక్ష్యాలు వాక్యాన్ని బేస్ చేసుకుని లేవు. అందుకే మార్కు డేవర్ అని ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆయన మాట్లాడుతూ, ఏ సంఘం ఆరోగ్యకరమైనదని మీకు ప్రశ్నలు లేవనెత్తబడినప్పుడు, ఈ సంఘం ఆరోగ్యకరమైనదా కాదంటే, ఈ చర్చ్ హెల్తీగా ఉందా లేదా తెలియాలి అంటే దానికి మార్క్ ఎలా అంటాడు, ఏ సంఘం అయితే వాక్యాన్ని వివరణాత్మకంగా మాట్లాడుకుంటుందో, మరలా ఏ సంఘం అయితే ఒక రెఫరెన్స్ని వివరణాత్మకంగా మాట్లాడుకుంటుందో ఆ సంఘము ఆరోగ్యకరమైన సంఘం. మీరు నిలబడి 70 క్వశ్చన్లు అడగండి, ఇక్కడ వివరిస్తాను. ఇక్కడ మీరు ఏ వాక్యాన్ని టచ్ చేయండి, అది హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఏదైనా, బైబిల్లో దీని అర్థం ఏంటని అడగండి, ఈ సంఘం వివరిస్తుంది. ఇక్కడ
ఏ సంఘం అయితే అర్థవంతంగా వాక్యాన్ని బోధిస్తాదో, ఏ సంఘం అయితే ప్రతి రెఫరెన్స్ని అర్థవంతంగా సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సత్యాన్ని వాడు గుండెల్లో నాటుతాదో ఆ సంఘం ఆరోగ్యకరమైన సంఘం. ఇది 70 చర్చిలు ఉన్నాయి, టౌన్లో చర్చిలు ఉన్నాయి, బయట చర్చిలు ఉన్నాయి, అన్ని చర్చిలే. కానీ వాళ్ళు చెప్తున్నాను, చర్చిలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బైబిల్ ఉన్నాయి, కానీ ఆ వాక్యాన్ని వివరించే చెప్పండి ఆ సత్తా శక్తి వాళ్ళు పొందుకోలేదు. దేవుడు వారికి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ దేవుడికి తెలుసు. సత్యమును బోధించే సంఘాన్ని గురించి లోదరన్ సీనియర్ లోదరన్ కూడా ఎలా అంటాడు, ఆయన ఏమంటాడంటే, ఎవరైనా కనబడి సార్ ట్రూత్ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటని ఆడెవడైనా నడు బజార్లో అడిగితే పబ్లిక్ మాట్లాడుకోవాలట. సత్యం అంటే ఏంటో ఇక్కడ ఎవ్వరు చెప్పరు, కానీ ఈ సంతలో ఎవ్వరు మాట్లాడరు సత్యం అంటే ఏంటో. అక్కడికి పోయి అడగండి, దాని పేరు సంఘం, వాళ్ళు చెప్తారు సత్యం అంటే ఏంటని. బయటోళ్ళు మన కొరకు సాక్ష్యం చెప్పాలంట. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, సత్యము సంఘము సత్యం చెప్పాల్సింది సంఘానికి, సంఘము సత్యము చెప్పాల్సింది సమాజానికి సత్యం చెప్పాలి. బాధాకరమైన విషయం, సమాజానికి సత్యం చెప్పాల్సిన సంఘానికే చెప్పండి మళ్ళీ సంఘానికి సత్యం చెప్పాల్సి వస్తుంది. సంఘం ఎదిగిందంటారా, ఆగిందంటారా, సంఘం ముందుకు వెళ్తుందంటున్నారా, వెనక్కి వెళ్తుందంటారా చెప్పండి. ఈరోజు చాలామందికి సత్యం అంటే తెలియదు. సత్యం అంటే ఆ రోజు పిల్లాదిగాడికి తెలియదు, ఈరోజు సత్యం అంటే చాలామందికి తెలియదు. అందుకే చూడండి, వివరణాత్మకంగా మాట్లాడే వ్యక్తులు కావాలి. వాక్యం మాట్లాడకపోతే ఏమవుద్ది సార్, సంఘంలో వాక్యం మాట్లాడకపోతే ఏమవుద్ది, పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. సంఘంలో వాక్యం మాట్లాడకపోతే ఏమవుద్ది, క్యాస్ట్ గొడవలకు పెద్దపేట వేస్తారు. సంఘంలో వాక్యం మాట్లాడకపోతే ఏమవుద్ది, మనీ పాలిటిక్స్ పెద్దపేట వేసుకుంటాయి. సంఘంలో వాక్యం చెప్పకపోతే ఏమవుతాయి, ఆస్తుల కోసం కొట్టుకు చేస్తారు. సంఘంలో వాక్యం చెప్పకపోతే ఏమవుద్ది, ఎవడు ఫేమ్ నేమ్ వాడు కోరుకుంటాడు. ఇవన్నీ అలాగ అణిగిపోవాలంటే, కెరటాల్లో లెగిసిన ఈ గొడవలన్నీ అలా అణిగిపోవాలి అంటే దానికి సూత్రం ఒకటే, సత్యము చెప్పాలి. సత్యాన్ని బోధించే వినేవాళ్ళు లేరు, సత్యం చెబితే ఆకర్షించే వాళ్ళు లేరు, సత్యాన్ని కొరడాగా ఉపయోగించే బోధకులు లేరు. ఈరోజు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి, సెంట్రల్ ఏసీలు ఉండాలి, చూడ్డానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలానే వస్తున్నారు చర్చికి ఎలా వస్తున్నారంటే కళ్యాణ మండపానికి వచ్చిన ఫీలింగ్ ఉండాలి. ఈరోజు సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు లాస్ట్లో ఈ మధ్య సాంగ్ వేద్దన్నారు కదా ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆ లాస్ట్లో ఎలాగైతే లేచి నిలబడతారంటగా, అప్పుడు మనం కూడా చూసాం, భక్తులేం కాదు కానీ. ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ లాస్ట్లో జనగణమన పాడినప్పుడు ఎలా అయితే లేచి నిలబడతారో, చర్చిలో కూడా లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, కానుకలకు సంబంధించిందో లేకపోతే లాస్ట్ సభకు సంబంధించిందో ఒకటి ఉంటుంది. ఆ లాస్ట్ నిలబడి ఆమెన్ అనేసి వెళ్ళిపోతున్నాం. ఆ ట్రూత్ ఏది, నేర్పించేవాళ్ళేరి, ఒక వాక్యాన్ని వివరించేవాళ్ళేరి. అందుకే అవి లేవు కనుక ఈరోజు సంఘంలో వర్గపోర్లు ఉన్నాయి, అవి లేవు కనుక ఈరోజు సంఘంలో భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి, అవి లేవు కనుక ఈరోజు మనీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. సంఘం బాగుండాలన్నా, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి బాగుపడాలన్నా వివరణాత్మకంగా వాక్యం మాట్లాడే స్పీకర్స్ కావాలి. చాలా రేరుగా ఉన్నారు ఈ సొసైటీలో. అందుకే దేవుడు తన గూర్చి మాట్లాడుకుంటూ తన వాక్యానికి పెద్ద పెట్టేస్తూ ఎబ్రీ పత్రికలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం, ఎబ్రీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఎబ్రీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆ కుమారుని సమస్తమునకును వారసునుగా నియమించను. జరుగుతున్న విషయాన్ని చూడండి. ఈ దినముల ఎంతమంది, పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయాల్లో నానా రకాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినముల ఎంతమంది ఎలా మాట్లాడుతున్నాడట, కుమారుని ద్వారా. మీకు ఆ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ గదిలో కూర్చుని ఆ మాట చదివితే నేను చెప్తున్నాను కన్నీళ్ళు వస్తాయి. గదిలో కూర్చుని ఆ మాట చదివితే మళ్ళీ చెప్తున్నాను రోమాలు నెక్కబడుస్తాయి. ఆ మాట ఇలా చదవండి ఈసారి నేను చెప్పినట్టు. ఆ మాట ఏంటో తెలుసా, కుమారుని ద్వారా దినముల అంతమంది మాట్లాడిన దేవుడు ఆ మాటలను రికార్డ్ చేసి నా చేతుల్లో పెట్టి నిన్ను నన్ను అన్నాడట, రే జేమ్స్ ఆ మాటలు నువ్వు మాట్లాడరా అన్నాడట. తన కుమారుడు మాట్లాడిన మాటలను దేవుడు రికార్డ్ చేసి నా చేతుల్లో పెట్టి అవి నువ్వు మాట్లాడరా నీకు నాకు నా చేతులకు ఇచ్చాడంటే నిన్ను నన్ను దేవుడు ఎంత నమ్మాడు చెప్పండి. నిన్ను నన్ను ఎంత నమ్మితే ఆ మాటలను నా చేతుల్లో పెట్టి నువ్వు మాట్లాడరంటే నేను ఇది మాట్లాడకుండా ఈ పులిపేట మీద నిలబడి నేను ఏ సోది మాట్లాడాలి,
నన్ను ఈ పులిపేట మీదకి పిలిచింది దేనికి? ఒక స్పీకర్గా నిలబెట్టింది దేనికి? నేను సోది మాట్లాడతానని కాదు, నా ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తానని కాదు, నా యొక్క వ్యక్తిగత విషయాలు మీతో పంచుకుని నేనేదో ఆ ఈవెంట్లో హీరోలో అని వ్యవహరించాలని చెప్పుకోవడానికి నా సెల్ఫ్కి పేట వేయడానికి నన్ను పిలవలేదు. నానా సమయాల్లో నానా విధాలుగా పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా, దర్శనాల ద్వారా ఏదైతే ఉందో ఆ రత్నాలు ఏవైతే ఉన్నో, ఉరీము తుమ్మీము ఏదైతే ఉందో, రకరకాల దర్శనాల ద్వారా మాట్లాడిన దేవుడు, మెరుపుల్లోంచి మాట్లాడిన దేవుడు, మేఘాల్లోంచి మాట్లాడిన దేవుడు, పునాదులు కలిదిరిపోయే సుడుగుండాల్లోంచి మాట్లాడిన దేవుడు, దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడి ఇక ఎవరి ద్వారా మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడు దాన్ని రికార్డ్ చేసి దానికి ఒక గ్రంథంగా మార్చి నా చేతుల్లో పెట్టి అన్నాడట, ఇక్కడి నుంచి మీరు మాట్లాడండి అన్నాడట. ఎంత గ్రేట్ ప్రివిలేజ్ అండి అది. బైబిల్ నేను ఎలా పట్టుకున్నా అంటే అది నాకు ఎంత గౌరవం. బైబిల్ నన్ను ఎలా పట్టుకుని తిరుగుతున్నా అంటే నన్ను దేవుడు ఎంత నమ్మి నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. బైబిలే పట్టుకోరు, బైబిలే లేదు. ఈరోజు చర్చిలకు బైబిలే తేవట్లేదు. నేను దేవుడు నమ్మి నీ చేతుల్లో బైబిల్ పెట్టి దీన్ని చదువుకో. నువ్వు చదువుకోవడమే కాదు, దీన్ని బోధించు. దీన్ని బోధించే స్థాయికి నువ్వు వెళ్ళాలని తన కుమారుని మాటలు మన కళ్ళ ముందు పెట్టాడంటే ఏది? అందుకని అంటున్నాడు, తన దినముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు లిఖితపూర్వకంగా భద్రము చేతి చరిత్రలో ఎన్నో గ్రంథాలు తుఫాన్లు కొట్టుకుపోయాయి. చరిత్రలో భూకంపాలకు ఎన్నో చరిత్ర గ్రంథాలు, అంటే వారి సమకాలీన రాజుల చరిత్ర పుస్తకాలు, వాటిని రాజ్య దస్తావేజులు అంటారు. ఇందాక చదువుకున్నాగా ఆ రాజ్యపు దస్తావేజులు కూడా ప్రకృతి వైపరీత్యాలకు కొట్టుకుపోయాయి. ఏదైతే రాజమహేంద్రవర్మ చరిత్ర ఉందో ఆ రాజమహేంద్రవర్మ చరిత్ర రికార్డెడ్ ఎవిడెన్స్గా ఆ చిత్రాంగి ప్యాలెస్ అని మన కథలుగా చెప్పుకోవడమే. ఆ పుష్కరగాడు దగ్గర నడుపుతున్నాను, దానికి రికార్డెడ్ ఎవిడెన్స్ బుక్ లేదు ఇప్పుడు. అడుగుతున్నాడు ఏవి? అరే సమకాలీన కొన్ని 10 సంవత్సరాలు లేదా కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ జర్నీలోనే హిస్టరీ బుక్సే లేకపోతే ఎన్నో పుస్తకాలు సమసిపోయాయి, రాజ్యాలు సమసిపోయాయి, రాజుల చరిత్ర కాలగలిసిపోయింది. ఈ కోరీ సెంటర్ ఏదైతే ఉందో ఈ రాజమహేంద్రవర్మ కొడుకు ఇక్కడ కాలేజ్ ఏదో నరికేసాడు తెలుసుగా, ఆ కోరీ మార్కెట్లో ఈ చరిత్ర రికార్డెడ్గా ఏది? పుంకాలుగా మాట్లాడు. అరే సమకాలీన పుస్తకాలు ఈరోజు కనబడకుండా కాలగర్భంలో కలిసిపోతే 4000 సంవత్సరాల క్రితం ఎప్పుడు మోసే చరిత్ర, ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఇస్సాకు, ఎప్పుడు యాకోబు, ఈ చరిత్ర ఎప్పుడుది? నా పితరుల చరిత్ర ఎప్పుడుది? అప్పుడు చరిత్ర గ్రంథాన్ని ఇప్పటికీ ఇన్ని తుఫాన్లు వచ్చి, భూకంపాలు వచ్చి, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో సమసిపోయిన, రాజులు కరుమరుగైపోయినా ఈ పుస్తకం వెంకాల నిలబడి ఉందంటే దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు చెప్పండి? దేవుడు నీకు నాకు ఎందుకు ఈ పుస్తకాన్ని ఇచ్చాడు తెలుసా? చదువు, దీన్ని బోధించు, దీన్ని ఏ స్థాయిలో నువ్వు వెళ్ళాలి అంటే నా కొడుకు మాటలను రికార్డ్ చేసి నీ చేతుల్లో పెట్టాను, నేను నమ్మాను నేను అన్నాడు. ఇది చదవం, సాక్ష్యాలకు అలవాటుపడ్డాం, ఇవి చదవం, వర్షిపులకు అలవాటుపడ్డాం, ఇవి చదవం. మరి ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నాం చర్చిని. ఈ వాక్యానికి పెద్దపీట వేయని ఏ చర్చ్ అయినా అది చర్చ్ కింద అంటాను. జస్ట్ అదేదో కమ్యూనిటీగా కూడుకునే ఒక సహవాసం తప్ప దాని చర్చ్ అని అనడానికి వీల్లేదు. దాన్ని సంఘం అనకూడదు. ఏదో వాళ్ళు వస్తారు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఏదో వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏదో బాగుంది, ఏదో 4 పాటలు పాడుకుంటారు, 4 మాటలు మాట్లాడుకుంటారు, అనుకూలమైన రెఫరెన్స్ మాట్లాడుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు అంతే. చాలామందికి తెలియదు, 100లో 99% మందికి తెలియదు. చెప్పిన అందరూ వాక్యమే చెప్తున్నారండి అంటారు. నీ బంధు చెప్తున్నారు, అందరూ వాక్యమే చెప్తున్నారండి, అందరూ ఆ రిఫరెన్స్ చెప్తారు, ఆ రిఫరెన్సే చెప్తారు, ఆ బైబిలే తెరుస్తారు, కానీ కల్ట్ గాస్పల్ స్టార్ట్ చేస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును. ఆ మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖండించుటకు, తప్పుదిద్దుటకు, శిక్షణ చేయడానికి ముందు వరుసలో పెట్టిన ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? ఉపదేశించుటకు. ఇప్పుడు చెప్పండి, గింజుకుని, బల్లగుద్ది, సొక్కాలు చింపుకుని, అరిసి, గొంతులు పోగొట్టుకుని ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నామంటే మీరు చర్చికి నేను ఎందుకు వస్తున్నాను చెప్పనా? మీరు వాక్యం వినేసి నోట్సుల్లో రాసుకుని టైపింగ్ చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు. మీకు దేవుడు వాక్యాన్ని ఇచ్చింది, దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పనా? ఉపదేశించుటకు. బైబిల్ పర్పస్ ఏంటి చెప్పండి? చదివి మనశ్శాంతికి బాగుందని చదవడం కాదు చెప్పండి. దాన్ని మనశ్శాంతికి చదవడం కాదు. మరి ఎందుకు చదవాలి చెప్పండి? అక్కడ ఆ రిఫరెన్స్ బట్టి చెప్పండి. ఉపదేశించాలి. ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలంటే ఉపదేశించాలి. నీదేది, నీ స్టాండింగ్ ఏది? 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అవుతుంది చర్చకు వచ్చి. ఇప్పటికొక రెఫరెన్స్ నిలబడి నువ్వు ఉపదేశించగలవా? వివరించగలవా? దాన్ని రిఫరెన్స్ ఏంటని అడిగితే వివరించగలవా? ఆ రిఫరెన్స్ ఏంటని అడిగితే వివరించగలవా? ఒక పుస్తక చరిత్ర ఏంటో చెప్పగలుగుతున్నావా?
దీన్ని చెప్పాలి. ఈ గ్రంథాన్ని దేవుడు నిన్ను నమ్మి తన కుమారుని ద్వారా రాయించిన మాటలు నమ్మి నీ చేతులు ఎందుకు పెట్టాడు, దీన్ని వివరించాలి. ఆయన ఆవేదన అది. ఆయన రాయించి నీ నా చేతులు ఎందుకు పెట్టి, దీన్ని వివరిస్తే కానీ ప్రజలు మారరు, దీన్ని వివరిస్తే కానీ తాగుబోతులు మారరు. దీన్ని వివరించాలి. నీ టెస్టిమనీ చెప్తే ఎవడో మారడు, నా టెస్టిమనీ చెప్తే ఎవడో మారడు. నా సాక్ష్యాలు, నా ఎంటర్టైన్మెంట్, ఉజ్జీవ గీతాలు పాడితే ఆ గంట బాగుంటారేమో కానీ వాడు స్టాండర్డ్గా వాడికి ఎత్తనం పడదు. ఒకరిని మార్చాలి అంటే వాడు సుదీర్ఘంగా దేవుని కోసం నిలబడాలి అంటే దానికి సూత్రం ఒక్కటే, వాక్యము వివరించాలి, దాన్ని ఉపదేశించాలి, దాన్ని ఖచ్చితంగా దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలోకి తీసుకురా. అందుకే బైబిల్ ఎక్కడ మీరు ఈ ప్యాటర్న్ నేను చెప్తున్నా యూలో మీరు చదవండి, దానికే మొదటి ప్లేస్ ఇచ్చారు. ఉపదేశించాలి, ఉపదేశించాలి, ఉపదేశించాలి. ఉపదేశించడమా? ఉపదేశమే సరిగానమ్మా. ఉపదేశించడం ఎక్కడెట్టినారు చెప్పండి. ఒక రెఫరెన్స్ ఎందుకుందో తెలియదు, ఆ కీర్తన ఎందుకుందో తెలియదు, ఈ సామెతలు ఎందుకున్నా తెలియదు, ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు. ప్రతి ఒక్కరు అంటారు మేము బైబిల్ చదువుతున్నాం, మేము బైబిల్ చదువుతున్నావులే, ఎందుకు చదువుతున్నావో తెలుసా? చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? మనశ్శాంతి చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? చదివితే మంచి జరుగుతుందని చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? ఈరోజు చదవకపోతే దారిలో ఏమైపోతుందని చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? చెప్పండి. ట్రెడిషనల్గా అలవాటు పడిపోయి చదువుతారు. కానీ బైబిల్ ఎందుకు చదవాలి చెప్పనా? ఉపదేశించుటకు చదవాలి. గుర్తుపెట్టుకో, నువ్వు నేర్చుకోవాలి, చెప్పండి, ఇతరులకు నేర్పించాలి. నీకు అంత శ్రద్ధ ఉంటే ఏం చేస్తావు చెప్పనా? దానికి ఒక పెన్ మెయింటైన్ చేస్తావు, దానికి ఒక పుస్తకం మెయింటైన్ చేస్తావు. నీకు ఈ పాయింట్ స్ట్రైక్ అయితే నువ్వేం చేస్తావు చెప్పనా? ఎవడైనా ఉపదేశకుడు కనబడితే 70 సార్లు క్వశ్చన్ అడిగి ఇదేంటన్నా దీని సంగతి ఏంటన్నా తెలుసుకునే వరకు నీకు అన్నం కూడా తినబుద్ది. మేము అలాగే నేర్చుకున్నాం. బైబిల్ మళ్ళీ చెప్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఇంకా నాకు ఏదైనా రిఫరెన్స్ ఒకటి తెగకపోతే, అది చరిత్రలో తెగకపోయినా ఏదైనా తెగకపోతే అది ఎందుకు తెగదు? అది ముడిపట్టు ఉండాలి మనకు. అది ఎందుకు, నాకెందుకు అర్థమవుతుంది? నాకు అర్థం కాకుండా దేవుడు ఎందుకు రాస్తాడు? నాకు అర్థం అవ్వాలని రాస్తాడు, కానీ నేను చదవాల్సిన విధంగా ఏదో చదవట్లేదు. ఇలాంటి కసి ఎవరికైతే ఉంటుందో అని మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సందర్భాలు లేకుండా వాక్యాలు చదువుతారు. ఒక ఆవిడ అంటుంది, పెళ్లి చూపులకి వెళ్తే మా పాప బాగా చదువుతుందండి వాక్యాలు అంత. అంటే పాస్టర్ గారు తీసినట్టు చదివేస్తుంది అంటే, పాస్టర్ గారు తీసినట్టు టకటకా చదివేస్తుందండి అంటే, బాగా చదువుతుంది అయితే మీ పాప వాక్యం అన్నారు పెద్దలందరూ. పెళ్లి పెద్దలు ఉంటారు కాబట్టి బాగా చదువుతుందండి, ఎంత స్పీడ్గా చదివేస్తుందో అన్నారు. అప్పుడు ఈ పెళ్లి కొడుకు అలాంటి అన్నాడు, బాగా చదువుతుందా అయితే ఆమోస్ గ్రంథం ఎక్కడుందో తీయమనండి అన్నాడు. అది అంటుంది, అదే తీయలేదు పిల్ల అడుగుతున్నా. మరి ఉదాహరణ చెప్తాను వినండి. సందర్భం లేకుండా ఏది పద్ధతి చదివితే ఎంత కల్ట్గా ఉంటుందని చెప్తాను వినండి. ఒక బ్రదరు అడిగే సమ్ ప్రాబ్లం, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆడ ధైర్యం కొరకు ఏదో వాక్యం చదువుకున్నాడు. ఆడికి ఏ కీర్తన దొరకలేదని 120 కీర్తన చదువుకున్నాడట. ఆ కీర్తన చదువుకుని ఇక నీ దుడ్డు కర్ర ఏ ఉంటాయి కదా పదాలు చదువుకుని, దేవుడు నాకు చాలా తోడుకున్నాడు, ఐసీయూలోకి వెళ్ళిపోయినా దేవుడు నన్ను వదలడు అనుకున్నాడు. ఆడు చదివాడు. తర్వాత నాకు ఎవరించాడు, నేను అడిగాను, ఈ కీర్తన నాకు చాలా ధైర్యం ఇది, దీన్ని పట్టుకుని నేను వెళ్ళిపోయినాక థియేటర్లోకి అన్నాడు. తర్వాత నేను అన్నాను, ఆ కీర్తన ఏంటో తెలుసా అని అడిగాను. ఏంటది? అది యాత్ర కీర్తన అంటే త్వరగా పొమ్మని. దాదా అదే ఇది చెప్తున్నానండి. సందర్భం ఉంటుంది ప్రతిదానికి. నువ్వు ఏది పడితే తగిలించేసుకుని ఏది పడితే దాన్ని అప్లై చేసుకుంటే అడుగుతున్నాడు. ఇందుకే దేవుడు అన్నాడంటే, ఉపదేశించుటకు, నేర్చుకుంటకు, తప్పుదిద్దుటకు, ఖండించుటకు బైబుల్ని ఈ పర్పస్లోనే ఇచ్చాడు. దీన్ని ఇలానే వాడాలి. జ్యోతిష్యానికి వాడినట్టు వాడకూడదు, పేక ముక్కలకు వాడినట్టు వాడకూడదు. ఇదిగో నీవేదో లాటరీ ఆడుతున్నావే దాన్ని అలా వాడకూడదు. దేవుడు అలా ఇవ్వలేదు. అలాంటి పద్ధతులను ఉపయోగించావో ఆయన ఖచ్చితంగా కొడతాడు. దానికి ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశ ప్రకారమే వాడాలి. అందుకే ఆది సంఘము కూడా దేనికి పెద్దపీట వేసింది ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఇప్పుడు బాగా విన్నారు, నాకు సాక్ష్యం చెప్పాలి. పేతురు, కేఫా, ఇంకెవరైతే ఉన్నారు, జాన్, మీరందరూ ఏం చేయాలి తెలుసా? నాకు సాక్ష్యం చెప్పాలి. జేమ్స్, మీరందరూ నాకు సాక్ష్యం చెప్పాలి.
ఈ పేతురు, యాకోబు, యోహాన్లు ఎవరైతే ఉన్నారో ఈ 12 మంది శిష్యులందరినీ నాకు సాక్ష్యం చెప్పాలని అడుగుతున్నాను. ఏ సాక్ష్యం చెప్పారు చెప్పండి. నేను యేసుక్రీస్తులోకి రాకముందు పేతురు గారు ఇలా చెప్పాడు ఆ సాక్ష్యం. నేను యేసుక్రీస్తులోకి రాకముందు నా గడ్డం గుబురుగా ఉండేది, నేను నిలువు టంగిలు వేసుకుని తిరిగేవాడిని. దేవుని దయ వల్ల బోట్ల మీద తిరిగే నన్ను జాగ్రత్తగా దేవుడు కార్ల మీద తిప్పుతున్నాడు. ఎంతకన్నా గాడ్స్ బ్లెస్సింగ్ ఏముంటుంది అన్నాడా? ఈ తరం కేఫాలు అయితే ఇలాగే చెబుతారు. దేవుళ్ళలోకి రాకముందు మేము ఎలా ఎండలో తిరిగేవాళ్ళం, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తిరిగేలా మేము సుఖభోగాలతో ఫ్లైట్లో తిరుగుతున్నాం. ఇదిగో ఫ్లైట్లో దిగుతున్నాను, మళ్ళీ ఫ్లైట్లోకి సెల్ఫీ. మనం కూలిపోయిన ఫ్లైట్ ఎక్కించాలండి వీళ్ళందరినీ. ఆ ఫ్లైట్లో సెల్ఫీ, ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు సెల్ఫీలు, ఫ్లైట్ దిగుతున్నప్పుడు సెల్ఫీలు, ఫ్లైట్ నుంచి మళ్ళీ వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు సెల్ఫీ, అక్కడ ఎయిర్పోర్ట్లో సెల్ఫీ. అంటే వాళ్ళు ఎందుకు చూపిస్తారంటే ఈ ప్రాస్పరిటీ అనే ఈ హై ఫిగర్స్ ఎవరైతే ఈ పాస్ కలిసిని ఏం చేస్తారంటే ఈ పాస్ కలిసిని తీసుకొచ్చి దేవుడు మమ్మల్ని ఎంత బ్లెస్ చేశాడు. ఇదిగో 5 స్టార్ రెస్టారెంట్లో కూర్చొని మేము టిఫిన్ చేస్తున్నామంటే దేవుడు మమ్మల్ని చెప్పండి ఎంత బ్లెస్. ఇది విట్నెస్ కాదని అడిగితే, ఇది సాక్ష్యం కాదని అడిగితే దీన్ని ఎవడన్నారు సాక్ష్యం అని? మీరు దేవుడి పేరు మీద ఆ డబ్బుని మీరు లగ్జరీగా ఉపయోగిస్తున్నారు. ఫ్లైట్లో తిరిగేది దేవుని డబ్బు, మీ రెస్టారెంట్లో మీరు తిని బలుస్తున్నది దేవుని డబ్బు. నీ రెక్కల కష్టాన్ని ఉపయోగించుకో, నీకు జీతబత్యాలు దేవుడైతే ఇచ్చాడు అది ఉపయోగించుకో. కానీ పేదల సొమ్ము నువ్వు ఎక్కడ ఉపయోగిస్తున్నావు? దానికి పేరుకి నువ్వు సాక్ష్యం అని పెడుతున్నావు. అది సాక్ష్యమా? అబద్ధ సాక్ష్యం. అది కల్ట్ విట్నెస్. అది దేవుని తరపున సాక్ష్యం అంటారు. పేతురు గారిని అన్నాడు నువ్వు నాకు సాక్ష్యం అంటాడు. ఇప్పుడు చెప్పాడు స్టేట్మెంట్, మీరు నాకు సాక్షిగా ఉండాలని చెప్పాడు. సాక్ష్యం స్టార్ట్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు ఒకసారి చూడండి. ఈ రెఫరెన్స్కి నెరవేర్పు కనబడుతుంది చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 14 వచనం, 1వ అధ్యాయం 8వ వచనానికి నెరవేర్పు 2వ అధ్యాయం 14 వచనం. అయితే పేతురు బిగ్గరగా వారితో ఇట్లా, నేను యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు సాక్ష్యం ఎలా చెప్తున్నాడు చెప్పండి. నేను రాకముందు చేపలు పట్టుకునేవాడిని, నేను రాకముందు బోట్లో తిరిగాడు, నేను రాకముందు ఇదిగో నా గుబురి గడ్డం, నేను రాకముందు మాకు సరి అయిన పూట అన్నం కూడా ఉండేది. ఈ సాక్ష్యాలు చెప్పలేదు. పేతురు గారు సాక్ష్యం ఏం చెప్తున్నాడు తెలుసా? 16వ కీర్తన, 110వ కీర్తన, పాత నిబంధన పుస్తకాలు ఇవన్నీ ఎత్తి వాక్యము ఉపదేశిస్తున్నాడు. అది విట్నెస్ అంటే. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? నీ సాక్ష్యాలు చెప్పడం కాదు. సాక్ష్యం అంటే నీ నా మాటలు చెప్పడం కాదు. పేతురు ఏం చేస్తున్నారు చెప్పండి? భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారంటే ఎవరికి సాక్షులుగా? ఆయనకి సాక్షులు. ఆయనకి మనం సాక్షులం అయితే ఆయన గురించి చెప్పాలా, నా గురించి చెప్పుకోవాలా? నేను ఆయనకి సాక్షిని అయినప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలి. నేను ఆయన సాక్షిని అని చెప్పి నా సాక్షిని చెప్పుకుంటే నేను నాకు సాక్షిని అవుతాను తప్ప నేను ఆయనకి ఎలా సాక్షిని అవుతాను? కోర్టులో పిలిచి సాక్ష్యం చెప్పరన్నప్పుడు నువ్వు ఎవరి కోసం చెప్పాలి? వాడు ఎవడైతే ఉన్నాడో అక్యూజ్డ్, వాడికి ఎగనెస్ట్గా నువ్వు సాక్ష్యం చెప్పాలనుకుంటే అక్యూజ్డ్కి వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పాలి. అయ్యా వచ్చాడయ్యా, ఆ కిటికీ ఆడి తీస్తున్నప్పుడు నేను చూశాను, బండి వేసుకుని వచ్చాడండి. ఆ ఎదవతో పాటు ఇంకో నల్ల ఎదవ ఎవడో ఉన్నాడు, ఆడు కూడా వచ్చాడండి. 2:30 అవుద్దండి నైటు. ఇది కదా సాక్ష్యం. నేను కోర్టులోకి ప్రవేశపెట్టిన తర్వాత కోర్టులో నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పాలి. అలా సాక్ష్యం చెప్పకుండా నేనండి ఉదయానికి 2 సార్లు టిఫిన్ చేస్తానండి, మధ్యాహ్నం కూడా అటు ఇటుగా మళ్ళీ 12:30 కల్లా భోజనం చేస్తానండి, సాయంత్రానికి మళ్ళీ నేను అటు ఇటు తిరిగి కొంచెం స్నాక్స్ అవి తిని మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తానండి, సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేస్తానండి, బయటకు వెళ్ళి అలా వచ్చాను. ఇవన్నీ చెబుతూ కూర్చున్నాక జడ్జి గారు నన్ను ఏమంటారు చెప్పండి? ఎవడరా నువ్వు? నేను సాక్ష్యం చెప్పండి, నీకోసం కూడా చెప్పమంటారా? నీ స్నానం చేస్తే చేయకపోతే ఏంటి? నువ్వు టిఫిన్ 2 సార్లు చేయడమే అన్ఫిట్ కాదు. నువ్వు 2 సార్లు టిఫిన్ ఏంటి నీకు? ఇవన్నీ నువ్వు కోర్టులో చెప్పు. విలువైన సమయాన్ని కోర్టుకి చెప్పాల్సిన విలువైన సమయాన్ని నువ్వేంట్రా చెప్పేదంటే దాని సాక్ష్యం అంటారు. కొట్టి పడేసి బయటకు వచ్చి ఇంకొకసారి విలువైన సమయాన్ని వేసాడు, 6 రోజులు జైలు వేస్తానేమనుకున్నావు అంటారు. జడ్జి పవర్ ఉంటుందిగా, విల్ పవర్ ఉంటుందిగా జడ్జి గారికి. కోర్టులో ఫోన్ మోగిందంటే తీసుకెళ్ళి 1 డే కూర్చోబెట్టే పవర్ ఉంటుంది వాళ్ళకి. అది డిఎస్పీ అయినా ఎవరైనా. అలాంటి గొప్ప సాక్ష్యం బాగా వినండి. ఒక సాక్ష్యం చెప్తున్నప్పుడు సాక్ష్యం అంటేనే మనకు అర్థమవుతుంది. మన కోసం చెప్పుకునేది సాక్ష్యం కాదు చెప్పండి, ఇతరుల కోసం చెప్పేది సాక్ష్యం. ఇప్పుడు క్రైస్తవ వెలుగులో నా కోసం నేను చెప్పుకునేది సాక్ష్యం కాదు చెప్పండి, నా ప్రభువు కోసం చెప్పేదే సాక్ష్యం. సాక్ష్యాలు పేరు మీద ఏం చెప్తున్నారు? ప్రభువుని మరుగు చేస్తున్నారు చెప్పండి, మీ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నారు. పేతురు గారు మొదలెడుతున్నారు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో సహోదరులారా, ప్రజలారా అని మొదలుపెట్టిన పేతురు గారు, పామరుడైన పేతురు గారు ధర్మశాస్త్రంలో మూలాలెత్తి మాట్లాడుతున్నాడు.
ఎక్కడ యోవేలు చరిత్ర, ఎక్కడ 16వ కీర్తన, ఎక్కడ 117వ కీర్తన. ఈ కీర్తనని ఎత్తి మాట్లాడి ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే, ఆ సుదీర్ఘమైన ప్రసంగంలో దావీదును కోట్ చేశాడు, అబ్రహామును కోట్ చేశాడు, మోసేను కోట్ చేశాడు, భక్తులను కోట్ చేశాడు, వీళ్ళందరిని కోట్ చేసి ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే ఆ వాక్యాన్ని వివరించినందుకు మారిన వారి సంఖ్య చెప్పండి. పేతురు గారు చెప్పుకుంటే 3000 మంది మారతారా? పేతురు గారి ప్రసంగానికి 3000 మంది మారారంటే అక్కడ సీక్రెట్ ఏంటి చెప్పండి? లేఖనాలు వివరించారు. చర్చ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది చెప్పిన? రెఫరెన్స్ వివరించాలి, లేఖనాలు వివరించాలి. నా ముందు మాట్లాడినోడు కూడా రెఫరెన్సే వివరించాలి. నేను నిలబడినా రెఫరెన్స్ వివరించాలి, నా తర్వాత ఎవరు నిలబడినా రెఫరెన్స్ వివరించాలి. ఇక్కడ ఆకర్షణీయమైనది ఏదంటే రెఫరెన్స్ అర్థమయ్యేలా వివరిస్తారు. అదే అట్రాక్షన్. ఇక్కడ వర్షిప్ బాగుంటుందండి, లైట్లు ఆపుతారండి, లైట్లు వేస్తారండి, పొగ వదులుతారండి. ఈ పొగలో తిరిగే బ్యాచ్ ఏంటి నాకు అర్థమవుతుంది, మరి శ్మశానాల్లో తిరిగేవారు నాకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో పొగలోంచి వచ్చేస్తున్నారు పాస్టర్ గారు, అలా పొగలోంచి వస్తారు, అలా కోటేలా తీస్తారు, కోటేలా తీసి ఇలా జేబులో చెయ్యట్టి హల్లెలూయా అన్నాడంట. ఇలా చెయ్యేలా హల్లెలూయా అనగానే హల్లెలూయా అంటారు. అంత స్టైల్ బ్యాచ్. పొగలో తిరుగుతున్నాను, పొగ బ్యాచ్ అంత అడుగుతున్నాడు. మీకు ట్రూత్ అంటే తెలియదు. ఆ వర్షిప్ చేస్తున్న బ్యాచ్ కాడికి మార్క్ సువార్త ఎన్నో పుస్తకం అడిగితే తెలియదు వాడికి, యోహాను సువార్త ఎన్నో పుస్తకం అంటే తెలియదు వాడికి. వర్షిప్లు చేస్తున్నారు. మీకు ట్రూత్ నేర్చుకోండి, ముందు వాక్యం నేర్చుకోండి, రెఫరెన్స్ ఏంటి నేర్చుకోండి, ఉద్దేశాలు ఏంటో నేర్చుకోండి, అప్పుడు చేయండి. ఈ వర్షిప్లు దేవుని దృష్టికి ఘనంగా ఉంటాయి. అందుకే పేతురు గారు నిలబడ్డారు. పండితుడు కాని పామరుడు పండితులందరూ వింటుండగా పండితులను సైతం కదిలించాడంటే పేతురు గారిలో పాండిత్యం ఉందా? పేతురు గారిలో యూనివర్సిటీ విద్య ఉందా? ఐటీ సెక్టర్ నుంచి వచ్చిన బోధకుడా ఆయన కాదు. చేపలు పట్టుకుని సాయంత్రానికి 4 చేపలు పడితే అమ్ముకునే పూట మెతుకులు కొనుక్కుని తినేసే ఒక సామాన్యుడైన, మాసిపోయిన గడ్డం సిరిగిపోయిన బట్టలేసుకుని తిరిగే ఒక సామాన్యుడైన పామరుడైన వాడు ఇంతమందిని ఎలా మార్చగలిగాడంటే ఆయనకి పాండిత్యం తెలియదు, ఏమీ తెలియదు. ఆయన అంతలా మార్చడానికి కారణం ఒక్కటే, రెఫరెన్స్ వివరించాడు. అదే సీక్రెట్, గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ వివరించారు. ఎన్ని రెఫరెన్స్? ఇంకా 3వ అధ్యాయం రండి ఒకసారి. 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు, త్వరగా 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచనం. పగలు 3 గంటలకు పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఒక వండర్ జరుగుతుంది, ఒక మిరాకిల్ జరుగుతుంది. చాలా కాలం నుంచి ఒక వ్యక్తి అక్కడ అడుక్కుంటున్నాడంట, క్షమించండి. అక్కడ భిక్షాటన చేస్తూ ఆయన కూర్చున్నప్పుడు ఆ భిక్షాటన చేస్తున్న వాడిని కూడా పేతురు యోహానులు గౌరవించారట. వాళ్ళని అడుగుతున్నాడు, ఈ భిక్షాటన చేస్తున్నాడు, అయ్యా ఏదన్నా ధర్మం చేస్తారా అని అడిగితే పేతురు యోహానుల దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు స్పీకర్ దగ్గర అయితే అకౌంట్లో ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు స్పీకర్ దగ్గర ఏమన్నా చెప్పండి? లగ్జరీ. ఆయన ఎవరో వేసుకున్న షూ కాస్ట్ 2 లక్షలు. షూ ఇల్లు వెళ్తే బాగుండు, అలా వెళ్తాం రాత్రులు. షూ కాస్ట్ 2 లక్షలు. టీ షర్టు ఎంతో ఎంతో చూసారు వాళ్ళు, మళ్ళీ ఫేస్బుక్లో పెడతారు సిగ్గు లేకుండా. వాళ్ళు వేసుకున్న టీ షర్ట్ ఎంత? 1,50,000 టీ షర్ట్. ఎంత బలిసిందో! టీ షర్ట్ 1,50,000, షూ 2 లక్షలు. అలాంటి స్పీకర్లు కాదు వీళ్ళు. వాళ్ళ స్పీకర్లు, ఈ స్పీకర్లు గొప్ప స్పీకర్లు ఆడో చెప్పనా? ఆ పూటకి వేసుకోవడానికి బట్ట, ఆ పూటకి తినడానికి ఇప్పుడు మెతుకులు, దేవి చాలు, ఈ సంతుష్టి సహితమైన భక్తి మాకు చాలు, మాకు సూట్లు బూట్లు ఏమొద్దు అన్నారంట. సింపుల్గా వస్తారు, వెళుతున్నారు. ఆ భిక్షాటన చేసుకున్నోడికి ఏం తెలియదు, అడుగుతున్నాడు ఏమైనా చేయండి అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర పర్సులు లేవు, సంచులు లేవు, ఏమీ లేవు. ఒక మాట అన్నారు, మా దగ్గర ఏమీ లేవు కానీ ఎండి బంగారముల కన్నా గొప్పది ఒకటి ఉంది, ఏమంటావా అన్నారు. ఆ ఎండి బంగారం కన్నా గొప్పది నజరేయుడైన యేసు నామము. లే, ఆ యేసు నామమును ఆజ్ఞాపిస్తున్నాం లే అనగానే వాడు లేచి పరిపెత్తుకుని నడిచి వెళ్ళిపోతున్నాడు. గంతులు వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు పబ్లిక్ అంతా అలా ఫామ్ అయ్యారట. అలా ఫామ్ అయిన వెంటనే రండి, ఇంకా నడవలేని బ్యాచ్ ఎవరున్నారో వీల్ చైర్లు అలా తీసుకురండి లైన్లో అనలేదు. మెల్లగా లేచి కొంచెం నడిచి స్లో బెటా స్లో స్టాప్ అన్నారంట. అదో రకమైన వాయిస్లు ఉంటాయండి. వాళ్ళు బిడ్డను స్లోగా నడిపించండి, బిడ్డను అలా నడిపించండి. స్లో లే, యేసు నామము నీకు చెబుతున్నాను లే, పరిశుద్ధాత్మ అభిషేకం నీ కాలంలోకి దూరునుగాక.
అరికాలు ఇప్పుడే చిందుమని లేడు వలె గంతులేను గాక. దేవుడు చెప్పాడు, ఇదిగో పక్షిరాజు వలె నేను ఎగరవేస్తాను దేవుడు చెప్పాడు. లే అనగానే ఇడప్పుడు వరకు కుదురకుండా లేచిపోతాడు అన్నట్టు. ఇలాంటి విట్నెస్లు ఎన్ని జరుగుతుంది, ఫేక్ విట్నెస్లు ఇవన్నీ. పేతురు గారు, యోహాను గారు రియల్గానే మిరాకిల్స్ లేవంటలేదు, జరిగాయి. నిజంగానే ఒక అద్భుతాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ దేనికి పునాదే సరి చెప్పండి? వాక్యం. మిరాకిల్ చేసిన వెంటనే మొదలెడుతుంది నెక్స్ట్ మిరాకిల్ ఇంకెక్కడ అనలేదు. మరలా అద్భుతాన్ని ఎక్కడ చేయాలి ఇది ఏమనలేదు. వారు మరలా ఏం చేస్తున్నారు? 11 వచ్చిన నుంచి చూడండి. 11 వచ్చిన నుండి పేతురు యోహానులు నిలబడి పట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆ మిరాకిల్ చూసి విస్మయం అందుతున్నప్పుడు, మా చేతుల్లో శక్తి ఉందని, మా మిరాకిల్ సెంటర్ మాదే గొప్పదని, మా దగ్గరకు వచ్చిన వారు ఏ వ్యాధి అయినా సరే మఠుమాయం అయిపోద్దని, మెడికల్లో కూడా తేలని రోగాలు మా దగ్గర తేలిపోతాయని, హెచ్ఐవి కేసులు తగ్గిపోతాయని, ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు, షుగర్లో, బీపీలు, అల్సర్లు, నడువు నొప్పులు, కాలు నొప్పులు, కీలసలుపులు, పిప్పల బాధ, అరికాల మంటలు ఏవైతే ఉన్నావో మా దగ్గరికి రండి అన్నీ తగ్గిపోతే, ఇదిగో నజరేయుడైన యేసు నామమున మీ కళ్ళ ముందు అద్భుతం చేసావు, ఇకపై కూడా మేము చేస్తాం, రోగుల్లారా రండి, స్వస్థత పొందండి, వెళ్ళండి. ఇది సాల, మామూలు సాల కాదు, ఇది స్వస్థత సాల అనలేదు. ఏమన్నారు చెప్పండి? అందరూ ఆ మిరాకిల్ చూసి ఒక్కసారి అటెన్షన్లోకి వస్తే, అటెన్షన్లోకి వచ్చిన పబ్లిక్ని మరింత అటెన్షన్లోకి ఎక్కడ తీసుకొచ్చారు చెప్పిన? వాక్యము. ఇది బైబిల్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాక్ష్యం అంటే అలానే చెప్పారు. ఏం చెప్తున్నారు పేతురు గారి కిందికి? పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మా సొంత శక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చి మీరెందుకు మా వైపు చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు దేవుడు. అదిగో మొదలుపెట్టి చూడండి, వాళ్ళు ఏ వ్యూలో ఉన్నారో అక్కడి నుంచి మొదలుపెట్టి స్టోరీని ఎక్కడికి లాక్కెళ్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వీళ్ళు అడుగుతున్నది ఏంటి? మిరాకిల్. వాళ్ళు చెప్తున్నది ఏంటి? వాక్యము. మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారు? దేవుని వైపు చూడండి, కార్యం చేసిన దేవుడిని. ఇప్పుడు మా సంఘానికి రండి, మా వైపే చూడండి. ఇదిగో ఏ దుకాణం దగ్గర పెడితే ఆ దుకాణం దగ్గర పెన్నులు కొనకండి. ఆ స్టాల్ మంది, అది కపాల స్టాల్. అది పేరు మార్చుకోండి, ఇంక నన్ను అడగండి. అది కపాలం మందే. ఆ స్టాల్లోనే కొనండి, ఈ స్టాల్లోనే కొనండి. ఇదిగో కచ్చిపులు, ప్రార్థన కచ్చిపులు పట్టుకుని వెళ్ళండి, మంచిది జరుగుద్ది. ఆవిడెవరో 5 సంవత్సరాల నుంచి ఉతకలేదు, అటు గోల ఇంట్లో 5 సంవత్సరాలు ఎందుకు ఉతుకుతలేదు, అన్నీ ఇలా మీదేసుకుని పడుకుంటుందంటే ఇలా చచ్చిపోతున్నాడు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, మా అన్నయ్య మా అమ్మ కచ్చి పుదుతలేదు అన్నయ్య అని. కచ్చిపులు ఉతకరు అని అడుగుతున్నాను. ఈ ప్రార్థన కచ్చిపులు, ప్రార్థన పెన్నులు, ఇవి అభిషేక పెన్ను. మీకు ఏ పెన్ను ఎలా రాస్తుందో తెలియదు, కానీ మన కపాలంలో కొన్న పెన్ను మాత్రం చకచకా రాస్తా. కపాల స్థలం తెలుసు కదా, ఇక నన్ను అడగండి, ట్రాన్స్లేషన్ చేసుకోండి. నేను అడుగుతున్నాను, ఇలాంటి వ్యాపారం చేస్తున్నారు లేరా? మా వైపు చూడండి అడిగారా? వాళ్ళు మిరాకిల్స్ చేసి చెబుతున్నారా? పేతురు గారు నిలబడి, మీరు 11 వచ్చిన ఇంటికి వెళ్ళిన చదవండి, 26 వచ్చిన వరకు మొత్తం ఒక సుదీర్ఘమైన ప్రసంగం చెప్పారు. ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరు బెస్ట్ స్పీకర్స్ అంటే, వాళ్ళిద్దరు కలిసి నిలబడి ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే, అందులో మీరు ఇంటికి వెళ్ళిన రాసుకోండి. అందులో రెఫరెన్స్ చెప్పిన ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం 15 వచ్చిన కోట్ చేస్తాడు, 18 వచ్చిన కోట్ చేస్తాడు, 19 వచ్చిన కోట్ చేస్తాడు, ఆదికాండం 12 అధ్యాయం మొదటి 3 వచనాలు కోట్ చేస్తాడు, ఆదికాండం 22 అధ్యాయం 18 వచ్చిన కోట్ చేస్తాడు, ఆదికాండం 26 అధ్యాయం 4 వచ్చిన కోట్ చేస్తాడు, ఆదికాండంలో పితరుల ముగింపు చరిత్రను కోట్ చేస్తాడు. మొత్తం కోట్ చేసి ఆ ప్రసంగాన్ని ల్యాండింగ్ ఎక్కడికి తెస్తాడు తెలుసా? నజరేయుడైన యేసు పునరుద్ధానం దగ్గర తెస్తాడు. అది సాక్ష్యం అంటే. సాక్షిగా నిలబడ్డం అంటే తెలుసా? వాక్యం చెప్పడానికి నిలబడ్డం. వాక్యం చెప్పాలంటే నీకేం తెలియాలో తెలుసా? వాక్యం వివరించడం తెలియాలి. అది తెలియకపోతే నువ్వు ఆయనకి సాక్షివి కాదు. నీకు అది తెలియకపోతే నువ్వు బైబిల్ ఎందుకు చదువుతున్నావో నీకు తెలియదు. ఆయన గూర్చి నీకు వివరించడం రాకపోతే నీ భక్తిని నువ్వు ఎందుకు గడిస్తున్నావో నీకు తెలియదుగాక తెలియదు. ముగించేస్తాను. 6వ అధ్యాయం రండి. 6వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2-4 వచనాలు చూడండి ఒకసారి. ఏటి యుక్తం కదట?
వాక్యము బోధించటం అని భోజనాలు పెట్టడం యుక్తము కాదు. భోజనాలు జరిగే టైంలో ఏం ఆపేస్తారు చెప్పండి? ఆపండి పాస్టర్ గారు, 12:30 అయిపోయింది, షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ముందు భోజనాలు పెట్టండి, వాక్యం ఏమైనా ఉంటే తర్వాత చూసుకున్నారు, సిగ్గు లేకుండా అడిగే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు మైకే ఇచ్చేదే మనకు 12కి ఇస్తారు. మైకా వాళ్ళు ఇచ్చేదే 12కి 1 గంటకి ఇస్తారు మనకి. ఇచ్చి మళ్ళీ వెంటనే ముగించేయమంటారు. మరి ఇప్పటివరకు ఏం సాగదీస్తారంటే గ్రీటింగ్ ఉండదండి. అందరూ ప్రసంగికులే. ఇక్కడ మైక్ కట్టుకుంటే అందరూ మైక్ టైసన్లే, వదలడు. నా ముందు ఒక ఆయనకి ఇచ్చారు, సిఐ ప్రెసిడెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎవరైనా అడగండి, ఎక్కడ పని చేస్తున్నాను అడగండి. నా ముందు ఆయనకి ఇచ్చారు. అప్పుడు శ్రీకాంత్ నేను వెళ్ళాం అనుకుంటా, వెళ్ళాం వాక్యం చెబుతున్నా. నెక్స్ట్ నేను చెప్పాలి, నాకు మైక్ నైట్ 8 గంటలకు ఇచ్చాడు తెలుసా. ఆయన గ్రీటింగ్ చెప్పమని ఇస్తే, పెద్ద మనిషికి గ్రీటింగ్స్ చెప్పమని ఇస్తే నైట్ 12:30కి ఇచ్చాడు నాకు మైకు. ఇది గ్రీటింగ్ కాదు, ఇది కోటింగ్. ఇన్ని గంటలు చెప్తావా, నీకు 10 గంటలకు మైక్ ఇస్తే ఆగడే. పబ్లిక్ సపోర్ట్లు కూడా ఎత్తున్నారు, మధ్యలో పబ్లిక్ సపోర్ట్లు కొడుతున్నారంటే ఏంటి, ఆపేమని. ఆయన కొడుతున్నాడు అనుకుంటున్నాడు. గ్రీటింగ్స్ చెప్పడం రాదు, టెక్స్ట్ మనీ చెప్పడం రాదు, నడుతున్నాను. సాక్ష్యానికి వాక్యానికి తేడా తెలియదు. మరి ఎందుకు అడుగుతున్నానండి, చాలా నేరో మైండ్తో ఉన్న బిలీవర్స్ ఈరోజు క్రిస్టియానిటీలో ఎక్కువైపోయారు. ఇదంతా ట్రెడిషనల్ వ్యక్తిని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము దేవుడి కోసం చాలా బాగా బతికేస్తున్నాను, జెరాక్స్ కాపీలా కనబడతారండి ఈ వాక్యం తల కొలిస్తే. అందుకే 2 నిమిషాలు ఎవడైనా మాట్లాడుతుంటే ఆడ స్టఫ్ ఏంటో అర్థమైపోద్దండి. ఎవరైనాతో మాట్లాడుతుంటే వాళ్ళ భక్తిలో ఉన్న స్టఫ్ ఏంటో మనకు అర్థం. 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తెలిసిపోద్ది, నవ్వు వస్తుంది వాళ్ళ మాటలకి. ఎవరు తన స్పీకర్ మాట్లాడుతుంటే అతను ప్రేయర్ చేసే విధానం తెలిసిపోద్ది, ఆయన వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో. అందుకే మీకు చెప్తున్నాను, మనలో ఎవరు అలా ఉండడానికి వీల్లేదు. మన వాక్యాన్ని వివరించాలి, నేర్చుకోవాలి. 6వ అధ్యాయంలో పెద్దలు అంటున్నారు, మేము భోజనాలు పెట్టడం దగ్గర ప్రధాన పాత్ర కాదు, మాకు దేవుడు అప్పగించిన గొప్ప పాత్ర ఏంటంటే వాక్యం బోధించాలి. ఈరోజు చూడండి, భోజనాలు ఎట్టుకుంటారు, భోజనాలు ఎట్టుకుని ఆ భోజనాల దగ్గర నిలబడతారు. ఈ పెద్దలు ఎవరు ఎల్డర్స్ ఉంటారు కదండి, ఈ ఎల్డర్స్ అందరూ కలిసి ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనే చర్చ్ ఎల్డర్కే ఎల్డర్ని నేను ఎల్లింగిలు చేయడానికి అక్కడ వస్తాను, ఎలా తిరుగుతాను, తిరిగి ఆ బకెట్ పక్కనెట్టు అన్నా, బకెట్ అదే పెరుగు బకెట్ పక్కనెట్టు ఉన్నాయి కదా, కోడికి లోపల ఉంటారు, కోడికి చెప్పండి, మా ఆశ స్లాంగ్ ఉంది చెప్పండి, సాల్తీలు ఫ్రై పక్కనట్టు మన బ్యాచ్ వస్తారు అన్నారు. పెద్దలందరూ భోజనాలు ఇదే అడవడండి. వాళ్ళకి పెరుగు బకెట్లు దాగేస్తారు, కూర బకెట్లు దాచేస్తారు, సాంబార్ కూడా ఏం చేస్తారు అంత అట్లా సాయంత్రం మీద వేసుకుని తొలుతారా. వాక్యం దగ్గర ఉండదు, వాక్యాలు వినరు. అందుకే పేతురు, యోహాను, యాకోబులు, అపోస్తలులు అందరూ అన్నారు, ప్రథమ స్థానము వాక్యం. భోజనాలు జరుగుతాయి కానీ వాక్యం ప్రథమ స్థానం. మీరు ఎక్కడ బైబిల్ మీరు చూడండి, వాక్యం. త్వరగా ముగించేద్దాం. మరలా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి తీయండి, త్వరగా ముగిద్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. నాకు సాక్షులు నిర్మల రెఫరెన్స్ పట్టుకోండి. ఇందాక సాక్షి ఎవరు? పామరుడైన పేతురు. ఈ రెఫరెన్స్కి మరొక సాక్షి ఎవరో తెలుసా? స్టెఫను. ఆ రిఫరెన్స్కి ఆయన సాక్షిగా నిలబడ్డట. దాని నెరవేర్పు మనకు కనబడుతుంది. చూడండి 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక్కసారి 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాం ఆరానులో కాపురం ఉండక మునుపు మెస్సొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశము, నీ స్వజనుల దేశము రమ్మని, నేను నీకు చూపించబో దేశముకు రమ్మని అతనితో చెప్పును. ఎంత బాగా మొదలెడతాడు చూడండి. ఒక పామరుడైన పేతురు గారు తనను గురించి సాక్ష్యం చెప్పకుండా ప్రభువు గురించి సాక్ష్యం చెప్పి 3000 మందికి ప్రభువుగా వారి గుండెల్లో ఒప్పించి స్థిరపరిచాడు. ఇప్పుడు స్టెఫను గారు ఆ 1వ అధ్యాయం 8వ వచనానికి ఆయనకి నెరవేర్పుగా ఇప్పుడు ఆ స్టెఫను గారు ఎవరైతే ఉన్నారో 7వ అధ్యాయం నిలబడితే ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం ఏం చెప్తున్నాడు? స్టెఫను గారు, నాకేదో వంటల పని అప్పగించారు, ఆ సాంబార్ ఎత్తు తిరిగేవాడిని, అలాంటి సామాన్యమైన నన్ను దేవుడు నన్ను పిలిచి ఇంత గొప్పగా ఈరోజు ఇదిగో ఇలా వాక్యం చెప్పిస్తున్నాడు, ఇదంతా దేవుడికి మహిమ కలుగును గాక అన్నాడా? ఆ వంటల సాక్ష్యం లేదు, ఆ సాంబార్ సాక్ష్యం లేదు,
ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు చెప్పండి? అబ్రహాము దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ చేశాడు. అబ్రహాం గురించి చెబుతాడు, మోసే గురించి చెబుతాడు, ఇస్సాకు యాకోబులు ఎవరి గురించి చెబుతాడు, దేవదూతల గురించి మాట్లాడతాడు. ఒక్క విషయం ఏంటి, సుదీర్ఘమైన ప్రసంగం చేసి స్టెఫను దాని ల్యాండింగ్ ఎక్కడిస్తాడు తెలుసా? నజరేయుడైన యేసు పునరుద్ధానం దగ్గర ల్యాండింగ్ ఇస్తాడు. మీరు బైబిల్లో ఎక్కడ మీరు గమనించండి, సాక్ష్యాలు ఇలాగే చెప్పారు. సాక్ష్యాలు ఇలాగే చెప్పారు. వాక్యాన్ని వివరిస్తూనే మాట్లాడారు. ఎన్ని రెఫరెన్స్ మాట్లాడు, కొన్ని రెఫరెన్స్ చెప్తారు. మీరు టూకి గారు వినండి, జ్ఞాపకం పెట్టుకోండి, అవసరమైతే ఇంటికి వెళ్ళి రాసుకోండి. స్టెఫన్ గారు కోట్ చేసిన రెఫరెన్స్ ఏంటో తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం కోట్ చేశాడు. అది మొదటి రెఫరెన్స్లోనే. 15వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం కోట్ చేశాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో కోట్ చేశాడు. 2వ అధ్యాయం 14వ వచనం కోట్ చేశాడు. 3వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు కోట్ చేశాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం కోట్ చేశాడు. 32వ అధ్యాయం 1వ వచనం కోట్ చేశాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు కోట్ చేశాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో సుదీర్ఘమైన వచనాలు కోట్ చేశాడు. ఇన్ని వచనాలన్నీ ఆయన కలగలిపి లేఖనాన్నే చెప్పండి వివరణాత్మకంగా వివరిస్తే స్టెఫన్ గారు ప్రసంగం ఎవరికి తాకిందో లేదో నాకు తెలియదు, కానీ ఒప్పక తప్పక గుండెల్లో దాచుకున్న ఒక మతోన్మాది ఉన్నాడు. ఆ మతోన్మాది పేరు చెప్పండి, సౌలు ఔర్ పౌలు. లేఖనాలు వివరిస్తేనే మాట్లాడతారు, లేఖనాలు వివరిస్తేనే మారుతారు. అందుకే పేతురు కానీ, యోహాను కానీ, స్టెఫన్ గారు కానీ వీళ్ళందరూ వాక్యాలు బోధిస్తూ 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 ప్రజలను మార్చారు. ఇది సాక్ష్యం. ఈరోజు సాక్ష్యాలు ఏం చెప్తున్నారు చెప్పండి. చెప్పకూడదు, ఎందుకంటే లైవ్ వెళ్తున్న మళ్ళీ ఆ చెల్లెళ్ళు అక్కలో చూస్తే బాధపడతారని చెప్పట్లేదు, కానీ జస్ట్ ఇంటికి చూడలేస్తారు. ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళు మారాలి, వాళ్ళు మార్చాల్సిన బాధ్యత మనకు ఉంది. ఒకరోజు ఫీల్ అవుతుందంట ఆవిడ, ఫీల్ అవుతూ ఏంటి మై లాట్, ఏంటి నా లైఫ్లో ఇంత క్రైసిస్ వచ్చి పడిపోయింది, ఈ కొత్త ఇంట్లో ఈ కాపురం చేయడం నాకు చాలా కష్టంగా ఉంది, ఏంటి ప్రభు అని బాధపడినప్పుడు ఏమైంది అని ఆ పరిశీలనలో తేలిన విషయం, ఆ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. ఈ ఎలకలతో నేను ఉండలేకపోతున్నాను, ఏంటి ప్రభు అని బాధపడినప్పుడు ఆ చెల్లికి దేవుడు చెప్పాడట, ప్రేయర్లో ఆన్సర్ చేశాడట, కంగారు పడకు నా కుమారి, రేపు ఉదయాన్నే మీ ఇంటికి 3 పిల్లులు పంపుతానన్నాడంట. ఇది సాక్ష్యం. మిలియన్ వ్యూస్ ఉన్నాయి చూసారా? చదువులు ఏమయ్యాయి అని అడుగుతున్నాను. మీ చదువులు ఏమయ్యాయి? చూడడానికి యంగ్స్టర్స్లా కనబడుతుంది, మీ చదువులు ఏమయ్యాయి? థియాలజీ తెలియదా? పోనీ థియాలజీ తెలియకపోయినా కనీసం రెఫరెన్స్ వివరించాలన్న జ్ఞానం లేదా? చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు అసలు కనీసం ఇంకిత జ్ఞానం బేసిక్స్ కూడా తెలియవా? ఇలాంటివి చెబితే బయట నవ్వుతారు. దేవుడు మేలుకరమైన కార్యాలు చేస్తారు, కానీ ఇంత సీప్ ట్రిక్స్ ఉపయోగించి సాక్ష్యాలు చెప్పకండి. బైబిల్లో సాక్ష్యాలు చెప్పలేదు. బైబిల్లో సాక్ష్యం వాక్యాన్ని వివరించారు. పేతురు గూర్చి మరొకరు చెప్పారే తప్ప పేతురు గూర్చి పేతురు చెప్పండి ఎక్కువ చెప్పుకోలేదు. పౌలు గారి గురించి ఇతరులు చెప్పారు తప్ప పౌలు గారి గురించి ఎక్కువ చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా ప్రభువుని ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు. 8వ అధ్యాయం ముగిద్దాం. జస్ట్ 2 అవుట్లైన్స్. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ వస్తారు అక్కడ, మీకు తెలుసు కదా, అపోస్తలుల గారి 8వ అధ్యాయం. కందాకే కింద ఇథియోపియా. అక్కడి నుంచి కందాకే అని ఒక రాజ్యం, కాండస్ అంటారు ఇప్పుడు దాన్ని. తర్వాత 1997 వరకు కూడా ఈ సింహాసనం దగ్గర నడిచిందని టాక్ ఉంటుంది. ఆ చిట్ట చివరి రాజు 1997-47 నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ చిట్ట చివరి రాజు ఉంటాడు, ఈ కాండస్ సింహాసనాన్ని కొనసాగించిన రాజు. దానికి ఒక సాక్ష్యం ఉంటుంది, ఎప్పుడైనా సాక్ష్యం మనకు కుదిరినప్పుడు చెప్పుకుందాం. ఆ చిట్ట చివరి రాజు ఏమని క్లైమ్ చేసుకున్నాడు తెలుసా? ఆ కాండస్ సింహాసనం మీద ఏమని కోట్ చేసుకున్నాడు అంటే, నేను ఎవరో కాదు, కింగ్ సాల్మన్కి నేను సన్ను అని చెప్పుకున్నాడు ఆయన. కింగ్ సాల్మన్కి నువ్వు కొడుకు ఎలా అవుతావంటే, అప్పట్లో ఒక ఆవిడ వెళ్ళింది అక్కడి నుంచి జర్నీ, దక్షిణ దేశపు రాణి, శాబా దేశపు రాణి. ఆ రాణి గారు అబ్బాయి నేనే, అబ్బాయిని చివరి అబ్బాయిని నేనే, ఆ అబ్బాయిని నేను పరిపాలిస్తున్నాను. ఇప్పుడు మాది ఇది కాండస్ సింహాసనం అని చెప్పుకున్నారంటే, ఆ సింహాసనం దగ్గర నుంచి ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ జెరూసలేంకి వచ్చాడు. వస్తే ఏం జరిగింది? ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చూడండి. పిలుపుని పిలుచుకొని వచ్చి ఆ పిలుపుని మాట్లాడమన్నాడు. పిలుపు పరిగెడుతూ మాట్లాడుతుండగా ఫైనాన్షియల్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు చెప్పండి? లేఖనం చదువుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఫైనాన్షియల్ మినిస్టర్ని మార్చాలి అంటే ఏం చెప్తే మారుతాడు? ఫైనాన్స్ చెప్తే మారుతాడా?
అర్థమెటిక్ చెప్తే మారుతాడా? రీజనింగ్ ఇంకేమున్నాయి? మ్యాథ్స్ ఏమని చెప్తే మారుతాడా? వాడికి ఏం చెప్తే మారుతాడు? ఫైనాన్షియల్ మినిస్టర్ రాష్ట్ర బడ్జెట్ లెక్కలు మాట్లాడితే మాట్లాడతాడా? దేశ బడ్జెట్ లెక్కలు మాట్లాడతాం. ఫారిన్ బడ్జెట్ లెక్కలు తెచ్చి అయ్యా అక్కడ ఎలా అమలు చేస్తున్నారు, మనం ఎలా అమలు చేద్దాం, మీకు కూడా పేరు వస్తుందని అక్కడ బడ్జెట్ ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మారుతాడా? వాడికి ఏం చెప్తే మారుతాడు? ఫైనాన్షియల్ మినిస్టర్ మార్చాలంటే వాడికి ఏ లాజికల్ చెప్తావు? ఏ బడ్జెట్లు చెప్పలేదు. అతనికన్నా తెలివితేటలు మనకు లేవు బడ్జెట్లో. అతనికి తెలిసినంత ఆ ఆర్థిక శాఖ లావాదేవీలు మనకు తెలియవు, ఆ సెన్సస్ మనకు తెలియదు, ఆ షేర్ మార్కెట్ని దేశం యొక్క తలసరి ఆదాయాన్ని ఎలా పెంచాలో మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు ఆ లెక్కలు, ఆ లెక్కల్లో దిట్టలవారు. వాళ్ళకి ఏం చెప్తే మారుతారు? దేవుడికి తెలుసు ఏం చెప్పకూడదు, ఒకే ఒకటి చెప్పాలి, దాని పేరు వాక్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, పిలిప్పు గారిని పంపించి లెక్కలు చెప్పించలేదు, పిలిప్పు గారిని పంపించి అర్థమెటిక్ రీజనింగ్ చెప్పించలేదు, పిలిప్పు గారిని పంపించి హిస్టరీ ఏది కోట్ చేయలేదు, పిలిప్పు గారిని పంపించి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని వివరించాడు. దెబ్బక మారిపోయి ఏం చేశాడు చెప్పండి? ఫైనాన్షియల్ మినిస్టర్ బాప్టిజం తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మినిస్టర్ మారాలన్నా, పిఎం మారాలన్నా, సీఎం మారాలన్నా, ఎమ్మెల్యే మారాలన్నా, పార్లమెంట్ మెంబరు ఎవరైతే ఉన్నారో ఎంపీ మారాలన్నా, ఎవరు మారాలన్నా, వాడు సొసైటీలో వాడు ఎంత స్టార్డమ్ ఉన్న యాక్టర్ అయినా ఎవడైనా మారాలంటే దానికి సూత్రం వాడు చెప్పండి. వాక్యాన్ని వివరించు. నీ సోది చెప్పుకో, నీ గుచ్చి చెప్పుకో, నువ్వు ఎక్స్పోజ్ చేసుకోకు, నువ్వు హీరోలాగా ఏదైతుందో నీ సాక్ష్యాన్ని వెలువరించుకోకు. ఆ రోజుల్లో నేను ఇలా ఉండేవాడిని, ఇలా జరిగింది, ఇంత కష్టాల మధ్య నేను ఎదిగాను, నా దేవుడిని ఇంత బ్లెస్, చాలు ఈ సినిమా స్టోరీలు చాలు, ఇక చెప్పుకో. మీరు చూడండి, ఎవరు టెస్ట్ బయట వాళ్ళు టెస్ట్ మళ్ళీ చెప్పుకుంటారు. వాళ్ళ సక్సెస్ రేటింగ్ టెస్ట్ మళ్ళీ చెప్పమంటే బయట వాళ్ళు వాళ్ళ సక్సెస్ ఎలా అయ్యారు చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి? ఆ రోజుల్లో మన ఆటో తోలేవాడు, ఆ రోజుల్లో మనం రిక్షా దొక్కేవాడు, ఆ రోజుల్లో ఇలా జరిగింది, ఆ రోజుల్లో ఒక పూట తినకి ఇలా ఉంటే అనగానే మనం ఇలా అమ్మమ్మో అని ఏడ్చేసి, అయ్యో ఇలా ఎదుగో బిడ్డ అని చెప్పేసి ఇవన్నీ ఏడ్చేస్తే ఓకే, అది బయట వాళ్ళకి చెల్లుద్ది, వాళ్ళు అలా సక్సెస్ అయ్యారని. కానీ మనకు చెల్లదు. మన విట్నెస్ ఏంటి చెప్పినా, మన సాక్షి ఏంటి చెప్పినా, వాక్యాన్ని వివరించాలి. ఆ వాక్యాన్ని వివరిస్తే, పిలుపు గారి వాక్యాన్ని వివరిస్తే ఒక్క అధ్యాయానికి ఎవరు పట్టబడ్డారు చెప్పండి? ఆర్థిక శాఖ మంత్రి దొరికేశాడు. ఒక అధ్యాయం వివరిస్తే ఆర్థిక శాఖ మంత్రి దొరికితే, బైబిల్ని అలా వివరించుకుంటూ వెళ్ళిపోతే ఎంతమంది మంత్రులు దొరుకుతారు, ఎంతమంది అధికారులు మారుతారు, ఎంతమంది క్లాసిక్ పీపుల్స్ మనం పట్టుకోవచ్చు. ఒకసారి మీరు గమనించండి, ఇంతమందిని మనం వడబోసి వలలోకి లాగాలి అంటే మన వనలో ఉండాల్సింది ఒకే ఒక్కటి శక్తి చెప్పండి, వాక్యము. వాక్యం వాక్యం అందుకే ఇక్కడ ఎవరికైనా ప్రసంగం చెప్పాలంటే క్వాలిఫికేషన్ ఒకటే చెప్పండి, బైబిల్ మీద గ్రిప్ ఉండాలి. వాళ్ళే చెప్పాలి. ఇక్కడ చెప్పండి, మీ సాక్ష్యం చెప్పి కలిపి చెప్పండి సహోదరులారంటే. లేదు, అంత టైం లేదు ఇక్కడ. సాక్ష్యాలు వద్దని నేను అంటలేదు, కానీ విలువైన సమయాన్ని సాక్ష్యాలకి చెప్పండి, ఉపయోగించవద్దు. ఇంకా త్వరగా నేను ముగించేస్తున్నాను. చివరిది ఆ 10వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒక సైన్యాధిపతి ఉన్నాడు, ఆయన పేరు కొర్నేలి. ఇటలీ పటాలమందు తెలుసుగా, అదొక బెటాలియన్. ఆ బెటాలియన్కి సుపీరియర్ ఆఫీసర్గా ఉన్నాడు ఎవరు? కొర్నేలి. ఆ రోజుల్లో ఇటలీ క్యాపిటల్ దేనికి? రోమ్ క్యాపిటల్ ఇటలీ. ఆ రోజుల్లో అక్కడ సుపీరియర్ ఆఫీసర్ అంటే మాటలా. అలాంటి సుపీరియర్ ఆఫీసర్ కూడా ఆయనకి ఇప్పుడు గాస్పల్ చెప్పాలట. అలాంటి ఆయనకి ఇప్పుడు సువార్త చెప్పాలంటే ఏం చెప్తాడు పేతురు గారు? ఓ రోజు సంధ్య వేళ మేము వలేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, గుట్ట చేపలు అడిపోయేశారు అని చెప్పాడా? మేము ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఇలాంటివి ఏం చెప్పాడా? అలాంటివి ఏం చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు చెప్పనా? ఆయన వివరిస్తున్నప్పుడు సుమారు మీరు గమనించండి, ఆ 10వ అధ్యాయం 24 కానీ 40 వచనం కానీ 43 వచనం కానీ 44 వచనం కానీ 47 వచనం కానీ ఈ వచనాలన్నీ మీరు తిరగేయండి. ఆ వచనాలన్నిటి వెనకాల ఏ వివరించాడో తెలుసా? వాక్యం వాక్యం వాక్యం. పాత నిబంధన లేఖనాలు ఎత్తి మాట్లాడితే ఆ ఇటలీ పటాలం అనబడిన ఆ పటాలం పైన అధికారిగా ఉన్న కొర్నేలి ఏమయ్యాడు చెప్పండి? ఎంటైర్ ఫ్యామిలీ బాప్టిజం తీసుకుంది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇంకా తెలిసిన వారు చుట్టాల పట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాక్యాన్ని విన్నారు. పేతురు గారు దొరికింది అవకాశం అని చెప్పి తన సెల్ఫ్ తను చెప్పుకోలేదు. ఆయన ఏం చెప్పుకున్నాడు చెప్పండి? లేఖనాలు వివరించి మాట్లాడితే మిలిటరీ ఆఫీసర్ ఫ్యామిలీ మారిందంటే ఎంత విచిత్రమైన కార్యక్రమం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ని ఈ కోణంలో చదవండి, ఈ కోణంలోనే చదివి బోధించండి. అందుకే బైబిల్ చదవండి, ఉపదేశించడానికే చెప్పండి బైబిల్ చదవాలి. మనశ్శాంతి కొరకు, మంచి జరుగుతుందనో, ఇంకా నాకు చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. ఈరోజు ఏదో బస్సు త్వరగా దొరకాలనో, ఆటో త్వరగా దొరకాలనో, ఎన్ని సెంటిమెంట్లు ఉంటాయి తెలుసా? బయటికి వెళ్ళాలంటే ఈరోజు ఎందుకు ఏది కలిసి రావట్లేదంటే, అయ్యయ్యో ఈరోజు వాకింగ్ చదవడం చెప్పండి.
మర్చిపోయినందుకు ఈరోజు నాకు ఏది కలిసి రావట్లేదు. ఆ ఉల్లిపాయలోడు ఎందుకు మాట లేదంటే, ఆ ఉల్లిపాయలోడు ఎందుకు గొడవ పెట్టుకున్నాడు, ఇవాళ అధ్యాయం చదవలేదు నేను అంటే, నీ ఉల్లిపాయలకి అధ్యాయం సంబంధం ఉందా? ఇలాంటి ఫీలింగ్తో బతికేస్తున్నారు. తను వాక్యాన్ని అందుకు చదవకూడదు, వాక్యాన్ని అందుకు చదవకూడదు. అందుకే పేతురు గారి ప్రసంగం అద్దరు కొట్టేసరి నేను ముగించేస్తున్నాను. ఆ 11వ అధ్యాయం వచ్చేసరికి పౌలు గారు ఉంటారు. ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడి అబ్రహాం దగ్గర నేను స్టార్ట్ చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం దగ్గర ఆపుతాడు. ఆయన కోట్ చేసిన రెఫరెన్స్ చేయడం తెలుసా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం కోట్ చేస్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం కోట్ చేస్తాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం కోట్ చేస్తాడు. హెబ్రీ పత్రికలో ఉన్న ఆ మూలాలు ముందే ఇక్కడ వాడతాడు. ఇంత ప్రసంగం పేతురు గారు క్షమించండి, ఇంత ప్రసంగం పౌలు గారు చేస్తే ఆ అపోస్తుడైన పౌలు అక్కడ నిలబడి మాట్లాడితే, అపోస్తులు అలా నిలబడి మాట్లాడితే రివైవల్ స్టార్ట్ అయిపోయిందంట 13వ అధ్యాయంలో. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఏం బోధిస్తాడయ్య అంటే లేఖనాలు ఎత్తి, ఆ పదం ఎంత అట్రాక్షన్ ఉంటుందండి వాక్యం చదువుతున్నప్పుడు, ఎత్తి ఎత్తి ఎంత బాగుంటుందో, ఎత్తి లేఖనాలు ఎత్తి వివరించారట, లేఖనాలు ఎత్తి వివరించారట. అపోస్తులు ఊరకే ఎక్కడ నిలబడి కాలయాపన చేయలేదు. అప్పుడప్పుడు స్పీకర్ చూసారా కాలయాపన చేస్తారు. ఏం కాలయాపన చేస్తారు మనం చెప్పుకోవడానికి మన టైం ఉండలేదు. మరి వాళ్ళకి టైం అంతా మరి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. 2 గంటలు వర్షిప్ పట్టారు. 2 గంటలు వర్షిప్ ఎంత? 2 గంటలు వర్షిప్. ఇలా తిరుగుతారు, ఇలా వెనకాల చేయలెట్టుకుని ఇలా అపరిస్థితుడిలా ఇలా తిరుగుతారు. ఇలా తిరిగి పాడండి ఎగరండి పాడండి. సుమారు 2.5 గంటలు 2.5 గంటలు వర్షిప్ చేసిన తర్వాత మరి వాక్యం ఎన్ని గంటలు చెప్తారు సార్ అని అడిగితే 5,000 మంది 10,000 మంది ఆ సభకు వస్తే 2 గంటలు వర్షిప్ చేసిన తర్వాత వాక్యం ఎన్ని గంటలు చెప్తారు అంటే గంటలు ఏం చెప్పరు, 15 నిమిషాలు చెప్తారంట. ఈ సభకట 5 లక్షల ఖర్చంట, ఈ సభకంట ఇన్ని వేల మంది జనాభా అట. వెళ్ళి ఏమి నేర్చుకున్నారంటే ఏమి నేర్చుకోలేదు. యెహోవా ఈరే అని పాట పాడి వచ్చేసారంట. యెహోవా రాఫా చెప్పండి, యెహోవా కృప చెప్పండి, ఎల్ షడే అన్నారంట, ఎలోహీం అన్నారంట, వచ్చేసారంట. అడుగుతున్నాం మరి వాక్యం ఏది? మరి వాక్యం ఆయన ఏం చెప్పాడు 15 నిమిషాలు అంటే? వాక్యం 15 నిమిషాలు ఏం చెప్పాడంటే మార్తా ఇక మారవా అన్నాడు. ఇంకా మారితే ఇంకా ఆ రోజుకి మార్త గొడవ ఎప్పుడు? ఆ మార్త మరియమ్మ గొడవే. ఎన్ని విషయాలు ఉన్నాయండి బైబిల్లో. నేను అడుగుతున్నాను, ఇనే క్యాపబిలిటీ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇనే శక్తి ఉంటే చెప్పేవాడు చాలా బాగా వివరిస్తాడు. అందుకే చాలా మెసేజ్లు మనం అన్న మాట, జ్ఞానము చెప్పేవాడిని బట్టి ఉండదు, వినేవాడిని బట్టి ఉంటుంది. మీ గ్రోత్ పెరిగే కొలది ప్రసంగాల స్థాయి కూడా పెరుగుద్ది. మీరు వినే కొలది బైబిల్ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం వినగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు. నాకు ఎప్పటి నుంచో నేను చదువుకున్న తొలినాళ్ళల్లో నాకు ఎప్పుడో మెస్పరైజింగ్ అనిపించిన పాయింట్ నేను ఎప్పుడో చెప్తాం అనుకున్నాను, కానీ అది చెప్తే అర్థమవుదా అని చెప్పండి. నేను చాలా కాలం నుంచి అదేంటి చెప్పిన, 7th డే 7వ రోజు ఉంది చూసారా, 7th డే అది కాస్మాలజీతో కలిపి మాట్లాడుకుంటే మళ్ళీ చెప్తాను, మనకు ఎంతో కొంత సెకండ్ కమింగ్ అనేది ఈ టైమింగ్లో జరగవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. చాలా మెస్పరైజింగ్ ఉంటుంది. అవన్నీ ఆ రెఫరెన్స్ ఉన్నాయి, వాటి చెప్తే మొత్తం. ఈరోజు జేమ్స్ గారు ఏం చెప్పారంటే చీకటి వెలుగు అన్నాడు, ఏదో అన్నాడు అంటారు ఎవ్వరు. అలాంటి సబ్జెక్ట్స్ ఎన్నో ఉన్నాయి, పెడుతున్నాను, ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం ముగించేద్దాం. జస్ట్ మీరు వినండి. 17వ అధ్యాయం కానీ 18వ అధ్యాయం కానీ సుమారు కొరింథీలో 1.5 year నిలబడి, సంవత్సరం నిలబడి పౌలు గారు క్రమం తప్పకుండా బోధిస్తే కొరింథీ సంఘం ఫామ్ అయిపోయిందంట. 1.5 years నిలబడి క్రమం తప్పకుండా వాక్యం బోధిస్తే కొరింథీ సంఘం ఒక రివైవల్ స్టార్ట్ చేసింది. సువార్త చెబితే క్రీస్తుని అంగీకరించిన అనేక మంది కొరింథీ ప్రజలు మారిపోయారు. కొరింథీ టౌన్ అంటే చెప్పిన ఈరోజు పాస్ కలిసి ఉందిగా. ఈరోజు ఆ రోజుల్లో అక్కడ ఉండేదట. ఏ టౌన్లో? వెచ్చలవిడి పాటలు, ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ అబ్యూజ్ లాంగ్వేజ్ ఉందో చూసారా, కొన్ని మాటలు నేను చెప్పకూడదు. ఈ మాటలన్నీ ఆ రోజులలో వాడేశారు వాళ్ళు. ఈరోజు ఎవ్రీడే బతుకుండగానే ఎంజాయ్ ఎవ్రీడే ఎంజాయ్ అంటున్నారు చూసారా. ఈ ఫిలాసఫీ ఎక్కడ అనుకుంటున్నారు? ఆ రోజులలో వాడారు. తిందుము, త్రాగుదము, తిరుగుదాము, రేపు చనిపోదాం కనుక ఎవడు చూసి వచ్చాడు? ఈరోజే చెప్పండి, తిందాం, తాగుదాం, ఎగురుదాం ఈ ఫిలాసఫీకి పెట్టింది పేరు. ఆ రోజుల్లో సామెత ఉండేదట, మరి మంచిగా ఎంజాయ్ చేసి పాడైపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలరా అంటే, ఆ రోజుల్లో గొప్ప సామెత అని చెప్పిన, కొరింథీ పోదాం రండ్రా అని చెప్పుకునేవారట. కొరింథీ పోదాం రండ్రా అని చెప్పుకునే అలాంటి టౌన్లో సంఘం కట్టాడంటే ఏం చెప్పి సంఘం కట్టుంటాడు చెప్పండి? వాక్యం. ఈరోజు ఢిల్లీ కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ ఎంత అడ్వాన్స్గా ఉన్నాయండి ఈరోజు కల్చర్లో. గొప్పల సంఘాలు ఉన్నాయి, పెద్ద సంఘాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు, వాక్యం చెప్పట్లేదు. అలాంటి పబ్లిక్ని మార్చాలంటే వాళ్ళకి ఏం చెప్తావు? అలా డీసోలు చూసినట్టు ఇక్కడ ఒక సో వేస్తున్నారు. ఇప్పుడే చూసిన వీడియో, అలా డీసో చేసినట్టు ఇక్కడ ఒక సో,
అక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఇక్కడ జబర్దస్త్ షో, అక్కడేదో నాటకాలు వేస్తారు. ఇక్కడ కూడా మన వాళ్ళు చిన్న చిన్న స్కిట్లు. వాక్యమేది టెస్ట్ మనీ రికార్డ్ చేశారట. అప్పట్లో ఇంట్లో ఉండేవారు, ఇప్పట్లో చెప్పండి ఈ ఇంట్లోకి వెళ్ళారు. ఇది మళ్ళీ వీడియో రికార్డు. మరి ఈ ఫోటోలను ఎక్కడ గ్యాదర్ చేస్తున్నారో తెలియదు. ఆ వీడియో మళ్ళీ స్క్రీన్ మీద వేయడం, ఇవన్నీ చూసే మీకు అనిపిస్తుంది, ఈ చర్చికి వస్తే ఈ ఇంట్లో నుంచి చెప్పండి ఆ ఇంట్లోకి వెళ్తామన్నమాట. వెళ్తారు, కంగారు అందరూ వెళ్తారు. మీరు అందరూ పెద్దిల్లు ఉంది మీకు. ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాను, అడుగుతున్నాను. ఏది ఆయన మాట్లాడాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, నేను వివరిస్తున్నాను. 18వ అధ్యాయం ఆయన లేఖనాలు ఎత్తి మాట్లాడితే ఎంత ఉద్యమం వచ్చింది. సుమారు 19వ అధ్యాయం 8 నుంచి 20 వరకు సుమారు 3 నెలలు గడిపాడట. అక్కడ 3 నెలలు గడిపితే మీరు గమనించండి, 3 నెలల వాక్యం చెబితే ఎంత ఉద్యమం వచ్చింది తెలుసా? మాంత్రికులు మారిపోయారు. బ్లాక్ మ్యాజిక్ మీకు తెలుసు కదా. ఈ చేతబడి చిల్లంగి ఏవైతున్నావో వీటన్నిటిని గుచ్చి ఆ రోజుల్లో బుక్స్, పెద్ద పెద్ద బుక్స్ ఉండేవట. నిజంగానే పుస్తకాలు ఉండేవట. ఆ రోజుల్లో రాశారట. ప్రాక్టీసులు ఉన్నాయి అక్కడ. చాలామంది ఏమన్నారంటే దయ్యాలు ఉన్నాయంటారా, లేవంటారంటే క్లాస్ అయ్యి కనబడి చెప్తాను ఉన్నాయో లేదో. ఓ గేమ్ ఉంది, ఆడదాం సరదాగా. ఎవడన్నా ఆడదాం అంటారంటే ఎవడు రావట్లేదు నాకు కూడా. నిజంగానే నేను నమ్మను ఆ గేమ్ని చాలా కాలం క్రితం. కానీ ఆ చెప్పినోడు ఏడబ్ల్యూ టోజర్ అంటే మాటలా టోజర్ అన్నాడట. ఇలాంటి చెప్తే మన వాళ్ళు ఏమంటారంటే జేమ్స్ గడ దయ్యాలు పోయి ఉండేస్తున్నాడు జనాలకు అంటారు. ఆ రోజుల్లో దయ్యాల విద్య ఉంది, అదొక ప్రాక్టీస్. అంటే దాన్ని పిలుస్తారు అన్నమాట, దయ్యాన్ని అలా పిలుస్తారు. ఆడు ముగ్గేస్తాడో గొబ్బెమ్మ పెడతాడో మనకు తెలియదు, కానీ అక్కడ అందులో కూర్చుని అదొక ప్రాక్టీస్. అది పిహెచ్డి ఆ రోజుల్లో. అది కూడా విద్యట. మనకి ఉపనిషక్తులు ఏ ఉంటాయి అనుకుంటా. ఉపనిషక్తులు నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. ఎన్ని ఉపనిషక్తులు ఉన్నాయి నా బాబులు మీరు? నాకు సరిగ్గా ఎప్పుడు చదువుకున్నప్పుడు ఉంది. అందులో దయ్యాల విద్య నేర్చుకునే ఒక ఉపనిషత్తు ఉంటుంది. దీనికి పురాతనమైనది అక్కడ. ఆ రోజుల్లో ఏదైతుందో ఇది విద్య. ఆ రోజుల్లో చదివేవారట ప్రత్యేకించి. ఇన్ని పెద్ద పెద్ద పుస్తకాలు ఆ రోజుల్లో అది అమ్మితేనంట. ఆ రోజుల్లోనే లక్షల రూపాయల పుస్తకాలంట. అలాంటి గొప్ప పుస్తకాలను రోజు చదువుతుండి ప్రాక్టీస్ చేస్తాడు. మరి ఏం చేస్తారంటే పిలుస్తారేమో, వాడిని ఎలా పిలుస్తారో మనకు తెలియదు. రా అని ఎలా పిలుస్తాడు? ఆడు మామూలుగా పిలవకుండానే వచ్చేస్తాడు. ఎవడు? ఆడు మామూలుగా ఊడ్చి అమర్చి ఉండుట చేత చెప్పండి ఆడికంటే మరి 7 చెడ్డవైన దయ్యాలను తీసుకుని వచ్చి వస్తున్నా అన్నాడంట. ఆడు మామూలుగా ఎవడన్నా మారితేనే వాడిని ఎలా చెడగొట్టాలో చూస్తాడు. అలాంటిది ఊడ్చమ్మని వాడిని ఇంకా చెడగొడతాడు. అలాంటిది ఆడికి గొబ్బం పెట్టి ముగ్గెట్టి రా స్వామి అంటాడు. రాకుండా ఉంటాడా? వస్తున్నాను బేబీ అంటాడు. రాడు, ఖచ్చితంగా వస్తాడు. అలాంటి ప్రాక్టీసులు వాళ్ళు చేసేవారట, అలాంటివన్నీ జరిగించేవారట. అదేంటో మనకు తెలియదు. ఆ టైంలో ఇలాంటి మాంత్రికులను మార్చాలంటే ఏం చెప్తే మారతారు చెప్పండి? ఏం చెప్తే? మనం మంత్రాలు చెప్తే మారతారా? మీ మంత్రాల కన్నా మా మంత్రాలు గ్రేటర్ అబ్బాయి రా అని. ఇదిగో యేసు రక్తము చెప్పండి జై అంటే ఆడు మారతాడా? అది ఏదో చెప్తారు కదా, ఓం భీం. మనకేమున్నాయి చెప్పండి మంత్రాలు? మనకున్నాయి తెలుసా మంత్రాలు? మన వాళ్ళు మంత్రాలు చెప్తారు కదా, యేసు నామం, యేసు రక్తం. ఇంకా చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. చెప్పండి ఏదో బాగా అలవాట్లో అని చెప్పు. ఇలాంటి మంత్రాలు ఏవో చెప్తారు నడుతుంది. మన వాళ్ళు కూడా ఆ మంత్రం కన్నా ఈ మంత్రం గొప్పదని మంత్రాల్లోని మార్చాలంటే మంత్రాలు చెబితే మారతారా? మంత్రాలకి సింతకాయలే రాలో. అలాంటిది ఆడు మారతాడా? మారరు. మరి ఏం చెప్పి మార్చారు పౌలు గారు అంటే 19వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళారు చదవండి. 8 నుంచి 20 వరకు నాన్ స్టాప్గా ఆయన వాక్యం మాట్లాడితే మాంత్రికులు మారిపోయి దయ్యాలు వచ్చన్నాయట. మీరెవరు? యేసు నామమున వచ్చిన పౌలు బోధకులారా మీరు మాకు తెలుసు అన్నారంట. వాక్యం చెబితే మారిపోయారు. వాక్యం చెబితే మాంత్రికులు మారిపోయారు. ఆ ఊరంతా సుమారు 2 సంవత్సరాల్లో గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత చదవండి. ఆ వాక్యము 2 సంవత్సరాలు అక్కడ నిలబడి మాట్లాడితే అర్తిమీదేవి గుడి సేక్ అయిపోయిందంట. అర్తిమీదేవి డయానా టెంపుల్ తెలుసుగా. అర్తిమీదేవి గుడికి వెళ్ళే ప్రజలు మారిపోయి గుడికి వెళ్ళేవారు. 7 వండర్స్, ఓల్డ్ 7 వండర్స్లో 1 ఆఫ్ ది వండర్ ఏంటి? ఇదే అర్తిమీదేవి టెంపుల్. అలాంటి టెంపుల్కి వెళ్తున్న వారు కూడా మారిపోయి ఇప్పుడు పౌలు గారి దగ్గర సంఘంగా కూర్చున్నారంటే ఏం చెప్పి మార్చాడు చెప్పండి?
వాక్యము 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 వాక్యము. దొంగలు మారిపోయారు, అల్లరి చేసేవారు మారిపోయారు, వేసగాండ్రులు మారిపోయారు, మోసగాళ్ళు మారిపోయారు. వీళ్ళందరినీ ఎలా మార్చాడంటే వాక్యం చెప్పి మార్చేశాడు. ఒట్టే చెబుతున్నాను, ముగిస్తాను. ఇంకా ప్రసంగం అంతట్లో పబ్లిక్ ఇష్టమైన మాట అంట. చెప్పండి, ముగిస్తున్నాం. నిజంగానే ముగిస్తాం. అపోస్తలుల గారి చివరి అధ్యాయం 28వ అధ్యాయం ఒకసారి చూడండి. 28వ వచనం, క్షమించండి, 28వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం చివరి వచనాలు చూద్దాం ఒకసారి. 31వ వచనం. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి, అప్పటికి అరెస్ట్ చేశారు. హిస్టరీ తెలుసు కదా. ఈ రిఫరెన్స్ మనం చదివే సమయానికి పౌలు గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆయన ఇంకెక్కడికి వెళ్ళకూడదు. అరెస్ట్ వారెంట్ టైంలో కూడా అద్దింట్లో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? 2.5 సంవత్సరాలు నాన్ స్టాప్గా తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి, ఏ ఆటంకము లేక సంపూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు, ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచూ ఉండెను. అపోస్తలుల కార్యంలో ఉన్న బ్యూటీ ఏంటి చెప్పనా? బోధించుచూ ఉండెను. ముగియలేదు పుస్తకం, గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యముల యొక్క అందం ఏంటో తెలుసా? బోధిస్తూ ఉండెను అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఆ బోధన ఇంకా పరిశుద్ధాత్ముడు చెప్పండి కొనసాగిస్తూ ఉండెను. అందుకే అపోస్తలుల కార్యం ముగియదు. అపోస్తలుల కార్యం పుస్తకం ముగియదు. ఎందుకు చెప్పనా? ఆ బోధన కొనసాగించే బాధ్యత ఎవరికి ఇచ్చాడు చెప్పండి? నీకు, నాకు, మన భుజాల మీద పెట్టాడు. అపోస్తలుల కార్యం బోధించుచు ఇంకా బోధిస్తున్నారంటే ఇంకా బోధిస్తున్నారు. అపోస్తలు నడిపించిన ఆ పరిశుద్ధాత్ముడే, అపోస్తలను వాడుకున్న ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను నన్ను వాడుకుంటాడు. ఇంకనూ బోధిస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేస్తారంటే ఓగరు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేస్తారంటే దయ్యం పట్టినట్టు నేను అక్కడ నుండి వచ్చాను అని అనరు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేస్తారంటే లేఖనాన్ని చక్కగా చెప్పండి వివరిస్తారు. అపోస్తలు చేసిన గొప్ప పరిచర్య లేఖనాలు వివరించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనాలు ఎత్తి తను తాను కోట్ చేసుకున్నాడు. ప్రవక్తలు, సమయలు, బోధకులు ఎవరైతే మాట్లాడారో అందరూ వాక్యాన్ని ఎత్తి మాట్లాడే వాళ్ళు అన్నారు, ఇదిగో మేము దేవునికి సాక్షులు. ఇప్పుడు చెప్పండి, దేవునికి సాక్షులం అంటే ఎలా సాక్షులం చెప్పండి? వాక్యాన్ని వివరించడమే సాక్ష్యం. ఇప్పుడు బైబిల్ ఎందుకు చదవాలి? ఉపదేశించడానికి చదవాలి. ఎవరి కోసం ఉపదేశించాలి? క్రీస్తుని గురించి ఉపదేశించడానికి చదవాలి. ఆ ఉపదేశిస్తున్నప్పుడు నువ్వు ఎవరికి విట్నెస్గా నిలబడాలి? క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి. ఇలా అనే భక్తిని చెప్పండి కొనసాగించాలి. నీ ఉద్యోగంలో నిలబడతావో, నీ చదువులో నిలబడతావో, నీ సంసారంలో నిలబడతావో, నీ సొసైటీలో నిలబడతావు, ఎక్కడ నిలబడతావు నిలబడు. నీ నాలుక మీద రెఫరెన్స్ ఉండాలి. నీ ప్రతి నోటలో రెఫరెన్స్ వివరించే జ్ఞానం నీకు ఉండాలి. ఎక్కడ మాట్లాడినా, ఏ కోణంలో మాట్లాడినా పలానా రెఫరెన్స్ ఏంట్రా అని అడిగినప్పుడు చెప్పగలిగే జ్ఞానం నీకు ఉండాలి. అలానే బైబిల్ చదవాలి. మనశ్శాంతికి బైబిల్ చదవకండి. మానసిక రుగ్మతలు పోతాయని బైబిల్ చదవకండి. బైబిల్ నేర్చుకోవడానికి బైబిల్ని చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటలను దేవుడు నమ్మి మనకి ఇచ్చాడు. ఆ నమ్మకమైన మాటలు మనం బోధిద్దాం. నేను ఎప్పుడో చెప్పిన మాట, నేను కళ్ళని నీళ్ళు పెట్టుకుని చెప్పిన మాట మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన గ్రేటెస్ట్ మినిస్ట్రీ ఏంటనే బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది వాక్యము బోధించుచు అనుంది. ఆయన నోరు తెరిచి ఉపదేశించినది ఏమనగా అంటే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి చేసిన గొప్ప పరిచర్య ఏంటో తెలుసా? ఆయన నోరు విప్పి ఉపదేశించినది ఏమనగా. అలాంటి గొప్పతనాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఆ ప్రభువు చేసిన గొప్ప మినిస్ట్రీని మళ్ళీ ఇప్పుడు నిన్ను నన్ను చేయమంటున్నాడంటే మనం ఎంత ధన్యత పొందుకున్నామని చెప్పండి. అది నువ్వు చేయట్లేదంటే నీ దేవుడు నీకు అర్థం అవ్వలేదు, నీ బైబిల్ నీకు అర్థం అవ్వలేదు, ఏం భక్తి చేస్తున్నావు నీకు తెలియట్లేదు. నా సాక్ష్యము లేఖనం, నా జీవితం లేఖనము, నా నోరు విప్పితే లేఖనము. నేను లేఖనంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి వివరిస్తాను. ఉపదేశించడానికే బైబిల్ చదవాలి, సాక్ష్యంగా ఉండడానికి బైబిల్ చదవాలి. ఈ బైబిల్ మీరు అలాగా అర్థం చేసుకోండి, ఆశీర్వాదకరంగా ఉండండి. మరి మా అవసరాలు దేవుడు తీరుస్తాడంటే తీరుస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి, మీకు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. నీకు ఏ టైంకి సక్సెస్ కావాలో ఆయనకు తెలుసు, నీకు ఏ టైంకి బ్లెస్సింగ్స్ కావాలో ఆయనకు తెలుసు. ముందు ఆయన చెప్పిన పని చేయి, ఆయన రాజ్యం ఏంటో తెలుసుకో, ఆయన నీతి అంటే ఆయన వాక్యం ఏంటో తెలుసుకో.
లేఖనం ఏంటో అర్థం చేసుకో. నీ అవసరం ఏంటో ఆయన చూసుకుంటాడు. ఆయన యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకో. నీ లైఫ్ ఒక రోజుకి సక్సెస్ రేటింగ్లో నడుస్తుంది. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయను గాక.